This conference will now be recorded. Hello friends, good morning Andy and welcome back and let's start. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి మనకి ఫస్ట్ వచ్చి మనకి ఇంగ్రెస్ కంట్రోలర్స్ గురించి మాట్లాడతామండి. కంట్రోలర్స్ అండ్ ఎస్ఎస్ఎల్ టెర్మినేషన్ గురించి మాట్లాడతాము. రెండో దానికి వచ్చేసరికి మనకి ప్రోబ్స్ అని ఉంటాయి అన్నమాట. మీకు ప్రోబ్స్ అని ఉంటాయి, దాంట్లో వచ్చి లైవ్నెస్ అని, మీకు రెడీనెస్ అని, స్టార్ట్అప్ అని చెప్పి ప్రోబ్స్ అని ఉంటాయి. సో కాబట్టి ఈ ప్రోబ్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. సో బట్ ఎట్లయినా సరే 12:30 అవగొట్టాలి. 12:30కి ఒక ఇంటర్వ్యూ ఉంది, అందుకోసం అని చెప్పి అవగొట్టాలి. సో చూద్దాం, ఒకవేళ 15 మినిట్స్ ముందు అయిపోతే ఇట్స్ ఓకే. బట్ నాకు ఒక హాఫ్ అన్ అవర్ గంట టైం దొరికిందంటే జస్ట్ ఇన్ కేస్ నేను మీకు ఇనిట్ కంటైనర్స్ గురించి చెప్పాలి, సారీ సైడ్ కార్ కంటైనర్స్ గురించి చెప్పాలి. లేని పక్షాన రేపు డిస్కస్ చేద్దాం. సో మీరు చూసినట్లయితే ఆల్రెడీ మనకి క్లస్టర్ అనేది క్రియేట్ చేస్తున్నానండి. ఇక్కడ మీకు kubectl get nodes అన్నాం అనుకోండి, మీకు ఆల్రెడీ క్రియేట్ అయింది. నా లాస్ట్ టైం నేను ఏం చెప్పాను మీకు, సర్వీసెస్ గురించి మనం డిస్కస్ చేసినప్పుడు మనకు కావాలనుకుంటే లోడ్ బ్యాలెన్స్ సర్వీస్ క్రియేట్ చేయొచ్చు. అయితే ప్రాబ్లం ఏమైందంటే మనకి లోడ్ బ్యాలెన్సర్ సర్వీస్ లో మనకి ఒక్కొక్క సర్వీసెస్ కి ఒక్కొక్క లోడ్ బ్యాలెన్సర్ వాడితే చాలా కాస్ట్లీ అయిపోతుంది, మేనేజ్మెంట్ కూడా కష్టం అయిపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలా, మనకి ఇంగ్రెస్ కంట్రోలర్ అనేది వాడాలా అని మీకు చెప్పాను బై ది వే. సో ఇంగ్రెస్ కంట్రోలర్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు చూస్తే ఇంగ్రెస్ కంట్రోలర్ వల్ల సో అది బై డిఫాల్ట్ గా ఒక లోడ్ బ్యాలెన్సర్ నే వాడుకుంటాం. ఒక లోడ్ బ్యాలెన్సర్ వాడుకొని అండ్ మనం ఏం చేస్తామంటే మనకి దీనికి ఒక లోడ్ బ్యాలెన్సర్ వాడుకొని మనం మల్టిపుల్ సర్వీసెస్ కి వాడుకోవచ్చు అనమాట. సో దానికోసం ఫస్ట్ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది, నేను ఏం చేస్తాను, drive.google.comకి వెళ్దాం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఓకే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మనం KATSకి వెళ్దాం. సో ఇక్కడ ఇంగ్రెస్ కంట్రోలర్స్ ఉంటుంది, ఓపెన్ చేస్తానండి. సో కాబట్టి ఇంగ్రెస్ కంట్రోలర్ యొక్క ఆర్కిటెక్చర్ ఓపెన్ చేయాలనుకుంటే నేనేం చేస్తాను, ఈ విధంగా ఇంగ్రెస్ కంట్రోలర్ ఆర్కిటెక్చర్ ఓపెన్ చేస్తాను. మీకు ఇట్లుంటుందండి. మీరు చూసారనుకోండి, మనం ఏం చేస్తాం, ఇంతకు ముందులాగా సపరేట్ లోడ్ బ్యాలెన్సర్స్ వాడకుండా మనం ఏం చేస్తాం, ఒక నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ డిప్లాయ్ చేస్తాం. అదే ఆటోమేటిక్ గా ఇంగ్రెస్ కంట్రోల్ డిప్లాయ్ చేసినప్పుడు అదే క్రియేట్ అవుతుందండి. క్రియేట్ చేసి తర్వాత ఇంగ్రెస్ రిసోర్సెస్ క్రియేట్ చేస్తాం మనకి. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం క్లస్టర్ ఐపీ సర్వీసే వాడతాము. అండ్ దెన్ దాని ముందు ఇంగ్రెస్ సర్వీస్ అని జస్ట్ లైక్ సర్వీస్ రిసోర్స్ ఎలా క్రియేట్ చేస్తామో అలాగే ఇంగ్రెస్ రిసోర్స్ కూడా మనం క్రియేట్ చేస్తాం అనమాట. ఇంగ్రెస్ రిసోర్స్ క్రియేట్ చేసి అది మీకు SSL టెర్మినేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. చేసి మనం ఏం చేస్తామంటే ఓవరాల్ గా మనకి ఒకే లోడ్ బ్యాలెన్సర్ తో అన్ని డిప్లాయ్ చేస్తాం. లాస్ట్ వీక్ ఐ థింక్ మీరు చూసినట్లయితే మనం లోపలికి వస్తే SSL మనం కొన్ని క్రియేట్ చేసాం కూడా. ఇక్కడికి వచ్చారనుకోండి, ఓపెన్ విత్ కోడ్ అంటాను. మనం కొన్ని సర్టిఫికేట్స్ జనరేట్ చేసామండి, మీకు తెలిసే ఉంటుంది అవునా. సో KATS-B అని చెప్పి మనం క్రియేట్ చేసాం కూడా. సో కాబట్టి మనం ఏం చేస్తాము, మనకి దీంట్లోకి వచ్చారనుకోండి, ఇక్కడ తెలిసింది, ఇక్కడ ఇప్పుడు డబుల్ క్లిక్ కొట్టాను అనుకోండి, దానికి మీకు చూడండి star.KATS-class.xyz సర్టిఫికేట్ అనమాట ఇది. ఓకే, నా స్టెప్ 1 ఏం చేస్తామంటే మనం మీకు క్యూబర్నెటీస్ లో సీక్రెట్స్ ఉంటాయండి. మనకి క్యూబర్నెటీస్ సీక్రెట్స్ ఉంటాయి. కుదిరితే మనం ఏం చేద్దామంటే రేపు మాట్లాడదాం, ఇనిట్ కంటైనర్స్ అండ్ సీక్రెట్ రేపు మాట్లాడదాం. ఆ సీక్రెట్స్ దగ్గరకు వచ్చేసరికి దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీక్రెట్స్. సో ఒకటి వచ్చి మనకి జెనరిక్ అంటాం.
మీకు జెనరిక్ అంటాం అనమాట, అంటే స్ట్రింగ్ ఐడి పాస్వర్డ్ ఇట్లా ఇచ్చుకోవడం. ఇంకోటి వచ్చి ఏం చేస్తామంటే టిఎల్ఎస్ అంటాం, అంటే ట్రాన్స్పోర్ట్ లేయర్ సర్టిఫికేట్ ఫర్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ అనుకోండి. ఇంకోటి వచ్చి ఏం చేస్తామంటే మీకు రిజిస్ట్రీ అంటాం, రిజిస్ట్రీ సీక్రెట్. అంటే ఏంటంటే కంటైనర్ రిజిస్ట్రీ ఉంటుంది కదా, మీకు మన ప్రైవేట్ కంటైనర్ రిజిస్ట్రీ ఉందనుకోండి, దాన్ని యాక్సెస్ చేసుకోవాలనుకోండి, ఇది కాదనమాట మీకు. సో దానికోసం మనం ఏం చేస్తామంటే రిజిస్ట్రీ సీక్రెట్ అంటాం. సో మనం ఏం చేస్తామంటే ఈ రోజు మనం యాజ్ పార్ట్ ఆఫ్ ఇంగ్రెస్ ఇవంతా చెక్ చేస్తున్నప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ 2 సర్టిఫికేట్లు మీకు ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ఓకే, మీకు ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను మీకు. సో ఫస్ట్ ఏంటంటే మనకి ఈ టిఎల్ఎస్ సర్టిఫికేట్స్ అనేది క్రియేట్ చేయాలి. సో దానికంటే ముందు ఫస్ట్ ఇంగ్రెస్ కంట్రోలర్ డిప్లాయ్ చేద్దాం. ఇంగ్రెస్ కంట్రోలర్ డిప్లాయ్ చేయడానికి మనకి కిందకు వచ్చారు అనుకోండి, ఇక్కడ ఇంగ్రెస్ కంట్రోలర్ .divo.cx అనేది అది ఓపెన్ చేద్దాం. మనకు ఆల్రెడీ సర్టిఫికేట్ జనరేట్ చేసాం లాస్ట్ వీకే, కాబట్టి మనకి రెడీగా ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఇంగ్రెస్ కంట్రోలర్ డిప్లాయ్ చేసినప్పుడు ఓకే చూడండి, ingress controller can be in any namespace, but the ingress resource must be in the same namespace where application is deployed. అంటే సింపుల్ గా చెప్పాలంటే ingress and service and pods should be in ఎలా చెప్పొచ్చు, సేమ్ నేమ్ స్పేస్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. ఓకే, సో కాబట్టి మనం ఏం చేస్తాం, కిందకు వచ్చాను అనుకోండి, మీకు ఇచ్చి ఉంటుంది చూడు, ఇది డీటెయిల్స్ అనమాట. మీకు ఇక్కడ మీరు గమనిస్తే సరే, కిందకు వచ్చి నేను ఏం చేస్తాను, సో ఇక్కడికి వచ్చినప్పుడు ఫర్ బ్యాచ్ 15 ఐ హావ్ యూజ్డ్ ఇంగ్రెస్ 1.3.1 స్కేల్డ్ అప్ టు 3 ఇట్లా ఇచ్చామన్నమాట మీకు, మీరు చూసినట్లయితే. సో నేను అదే వాడతాను, అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇది కాపీ చేస్తాను ఇక్కడ ఇలా ఇచ్చి, అంటే ఇది మీకు సింగిల్ అన్నమాట. ఇలా ఇస్తానండి. సో ఆబ్వియస్ గా కొన్ని రిసోర్సెస్ క్రియేట్ అయిపోయి అదే ఒక నేమ్ స్పేస్ క్రియేట్ చేస్తుంది. ఇంగ్రెస్ నేమ్ ఇంజినిక్స్ అని క్రియేట్ చేసి నేను ఏం చేస్తాను, ku get pods -n అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇట్లా ఇచ్చాం అనుకోండి, మీకు ఏం చేయాల, ఒక ఇంగ్రెస్ రిసోర్స్ అని ఒకటి క్రియేట్ చేయాలి మీకు ఇంగ్రెస్ రిసోర్స్ అని ఒకటి క్రియేట్ చేయాలా మీకు. ఇది వస్తుంది, ఇది వచ్చి చూడు రన్నింగ్ వచ్చింది. నా ఇది వచ్చిందంటే ఇది కూడా ఒక పాడే, కానీ బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుంటుంది తెలుసా, ఇక్కడికి వచ్చి నేను లోడ్ బ్యాలెన్సర్స్ ఓపెన్ చేశాను అనుకోండి, మీకు ఇక్కడ చూస్తే మీకు ఒక లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అవుతుందండి, మీకు క్రియేట్ అయ్యి దాని కింద వస్తుంది. సరే, ఈ లోపల నేను ఏం చేస్తానంటే కింద ఇచ్చి ఉంటాను, మీరు కిందకు వస్తే సీక్రెట్ ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పి ఇచ్చి ఉంటాను. ఎలాగంటే ఇలాగనమాట, మీరు చూస్తే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, kubectl మీకు kubectl క్రియేట్ సీక్రెట్ అని చెప్పి TLS nginx TLS default -key is equal to TLS.key and TLS.secret అని మనం ఇది క్రియేట్ చేయాలి బై ది వే. సో నేను ఏం చేస్తాను, లెట్ మీ డూ వన్ థింగ్, ఇక్కడ కాపీ చేయొచ్చు. నేను ఏం చేస్తాను, మీకు నానో, సో పని చేస్తాను cd tmp అంటానండి, వెళ్ళి నానో TLS.key అంటాను. TLS.key అని చెప్పి కీ దగ్గరకు వచ్చి ఫస్ట్ అంతా కాపీ చేసి ఇక్కడ ఇస్తాను మీకు. తర్వాత TLS.cert అంటాను, cert అని చెప్పి ఇక్కడికి వచ్చి ఇదంతా తీసుకొచ్చి ఇక్కడ ఇస్తాను మీకు. ఓకే, కాబట్టి TLS.crt అంటే మీకు సర్టిఫికేట్ అంతా వచ్చింది, కీ అంటే మొత్తం వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, kubectl క్రియేట్ సీక్రెట్ TLS nginx TLS default -key ఇట్లుందన్నమాట మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి kubectl గెట్ సీక్రెట్స్ అన్నాం అనుకోండి, మీకు గెట్ సీక్రెట్స్ అంటే మీరు చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఏమవుద్దంటే దీన్ని వెరిఫై చేయాలి, అందుకని నేను ఏం చేస్తాను, ku describe
సీక్రెట్ అని చెప్పి ఇలా ఇచ్చినప్పుడు ఓకే tls.crt 5587 మెగాబైట్స్ అండ్ బైట్స్ బైట్స్. కొన్నిసార్లు ఇది జీరో కనిపిస్తుంది. జీరో ఉంటే సరిగ్గా ప్రాపర్ గా క్రియేట్ కాలేదని. ఓకే సరే నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే మనకి ఆ మనం పైథాన్ యాప్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాం. యాక్చువల్ గా మీకు పైథాన్ మన ఓటింగ్ యాప్ ఉంది కదా, నేను ఏం చేస్తాను మీకు ఓటింగ్ app.yml అంటాను. దానికి సంబంధించింది ఇచ్చుంటాను చూడండి ఇక్కడ. కేటీఎస్ B18 కి వచ్చి ఓపెన్ చేస్తున్నానండి. సో ఇక్కడ ఓటింగ్ యాప్ డాట్ క్లస్టర్ అయిపోయింది, ఇది ఓపెన్ చేద్దాం. ఓకే ఇక్కడ ఒకటి ఉంది. నా ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఒక 2 ఇమేజెస్ కొన్ని ఉన్నాయండి. అదేంటంటే ఈ 3 ఉన్నాయి. నా ప్రాబ్లం ఏంటంటే రైట్ నౌ శ్రీహర్షవి అనేది డాకర్ రిజిస్ట్రీ అండి, అది ఓపెన్ ఫర్ పబ్లిక్ కాబట్టి ఎవరన్నా డౌన్లోడ్ చేయొచ్చు. అంటే నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి డాకర్ ఇమేజెస్ అన్నాం అనుకోండి, ఇవన్నీ ఉంది కదా, నేను ఓపెన్ చేసి DO5 నుంచి స్పేస్ ఉంది కదా. ఓకే సో నేను ఏం చేస్తానంటే సింపుల్ గా డాకర్ పుల్ అని చెప్పి లెట్ మీ షో యూ సంథింగ్ అంటే మీకు పుల్ అవుద్ది చూడండి, మీకు డౌన్లోడ్ అవుద్ది. నేను ఎటువంటి యాక్సెస్ కి ఐడి పాస్వర్డ్ ఏమి ఇవ్వాల్సిన పనిలా. ఎందుకు, ఇది డాకర్ రిజిస్ట్రీ కాబట్టి ఇట్స్ ఓపెన్ ఫర్ పబ్లిక్, ఇట్స్ నాట్ ఎ ప్రైవేట్ రిపోజిటరీ. సో కాబట్టి డాకర్ ఇమేజెస్ అంటే డౌన్లోడ్ అయింది అవునా. సో ఇక్కడికి వచ్చి మీకు నేనేం చేస్తాను, మీకు డౌన్లోడ్ అయింది. ఓకే ఫైన్. సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను డాకర్ పుల్ అని చెప్పి ఓకే ఓకే ఫైన్. మూడోది కూడా మిగతా 2 అవసరం లేదు. మిగతా 2 వచ్చి మీకు ఈ ఓటింగ్ యాప్ లో సరే లెట్ మీ కంట్రోల్ సి అని చెప్పి ఇక్కడ ఇస్తాను. మిగతా 2 ఒకటి వచ్చి మీరు చూస్తే డేటాబేస్ అన్నమాట, పైకి వస్తే ఇది వచ్చి మీకు పోస్ట్ గ్రెస్ డేటాబేస్, పైన రెడిస్. సో దాని గురించి మన ఇమేజెస్ అవసరం. సో నేను ఏం చేస్తాను అట్ ద కరెంట్ మూమెంట్ ఏవైతే ఇమేజెస్ ఉంటాయి డౌన్లోడ్ చేస్తున్నానో నార్మల్ గా ఈ ఇమేజెస్ అన్ని కూడా మీ కస్టమ్ కోడ్ ఉందనుకోండి, మీరు డెవలప్ చేసిన కోడ్ అనేది పబ్లిక్ రెపాజిటరీస్ ఎందుకు పెడతాం చెప్పండి, ప్రైవేట్ రెపాజిటరీస్ లో పెడతాం. ఓకే పబ్లిక్ రెపాజిటరీస్ ఎప్పుడు వాడడం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అజూర్కి వస్తాను, ఎందుకంటే అక్కడ కంటైనర్ రిజిస్ట్రీ క్రియేట్ చేయడం ఈజీ కాబట్టి portal.azure.com వస్తానండి. portal.azure.com వచ్చి ఇక్కడ నేను ఏం చేస్తాను మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే కంటైనర్ రిజిస్ట్రీకి వస్తాను. ఇక్కడికి వచ్చి క్రియేట్ ఎ కంటైనర్ రిజిస్ట్రీ అని చెప్పి మీరు చూసినట్లయితే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను KTS B20 అని చెప్పి నేను KTS B20 ACR అంటే మీకు అజూర్ కంటైనర్ రిజిస్ట్రీ అని చెప్పి నేనేం చేస్తాను మీకు రివ్యూ అని క్రియేట్ అని చెప్పి క్రియేట్ చేస్తానండి. మీకు క్రియేట్ అంటాను. సో నాకేం కావాలంటే మనం
ఈ కంటైనర్ రిజిస్ట్రీ క్రియేట్ చేసినాక నేను ఏం చేస్తానంటే నా ఇమేజెస్ దీనికి పుష్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే రియల్ టైంలో ఎప్పుడు కూడా మీకు మీ ఇమేజెస్ అన్ని కూడా ప్రైవేట్ రిజిస్ట్రీలో ఉంటాయి, మీకు పబ్లిక్ లో ఉండవు. కాబట్టి మనం దీనికి పుష్ చేయడానికి ట్రై చేద్దాం మీకు. అండ్ దెన్ మనం అప్లికేషన్ డిప్లాయ్ చేసేటప్పుడు మనం ఇలా మన ప్రైవేట్ రెపాజిటరీ నుంచి ఇమేజెస్ వాడడం విచ్ విల్ కాజ్ ద ఫెయిల్యూర్. యాక్చువల్లీ ఎందుకు ఫెయిల్యూర్ అవుతుంది? ఎందుకంటే ప్రైవేట్ రిజిస్ట్రీకి వచ్చి మీకు డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోలేవు వితౌట్ ప్రాపర్ యాక్సెస్ యాక్చువల్ గా. సో కాబట్టి ఇక్కడ స్టెప్ 1 ఏంటంటే ఫస్ట్ మన మేనేజ్మెంట్ సిస్టమ్ ఏది, ఇక మనం ఎక్కడైతే డౌన్లోడ్ చేసామో ఇక్కడికి వచ్చి మీరు చూసినట్లయితే 3 ఇమేజెస్ ఉన్నాయి మీకు. ఈ 3 ఇమేజెస్ ని ఫస్ట్ పుష్ చేయాలి. ఓకే, సో దానికోసం ఫస్ట్ ఇది క్రియేట్ అవనివ్వండి. మీకు ఇది క్రియేట్ అయినాక ఓకే, సో గో టు రిసోర్స్ అని చెప్పి నేను ఇక్కడ ఏం చేస్తాను, మనకి ఇమాజిన్ యాక్సెస్ కీస్ కి రండి. ఇక్కడ మీకు యాక్సెస్ కీస్ కి వచ్చి నేను ఇలా ఎనేబుల్ చేస్తాం. ఓకే, నా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డాకర్ లాగిన్ -u అని చెప్పి అడ్మిన్ యూజర్ నేమ్ ఇది ఇలా ఇచ్చి దేనికి లాగిన్ సర్వర్ ఇది బై ద వే ఇది కాపీ చేసి, సో నేను ఏం చేస్తాను ఇలా ఇస్తాను, ఇచ్చి ఇలా ఇచ్చాం అనుకోండి పాస్వర్డ్ అడుగుతుంది. బ్యాక్ ఎండ్ వచ్చి పాస్వర్డ్ ఎక్కడ ఉంటుంది ఇది తీసుకొచ్చి మీకు లాగిన్ సక్సీడెడ్. ఓకే గుడ్. సో నెక్స్ట్ వచ్చి మనం మీరు చూస్తే ఇప్పుడు డాకర్ ట్యాగ్ అని చెప్పి ఎగ్జాంపుల్ యాప్ ఫస్ట్ వర్కర్ ఉంది, వర్కర్ అని చెప్పి నేను ఏం చేస్తానంటే సింపుల్ గా ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను డాకర్ పుష్ అని చెప్పి మీకు ఇలా పుష్ చేశాను అనుకోండి. అంటే ఏం చేస్తాను నా లోకల్ గా ఉన్న ఇమేజెస్ ని, అంటే ఏం చేస్తాను ఇప్పుడు ఇది పుష్ అవనివ్వండి, అంటే ఇదంతా కాపీ చేసి ఎక్కడుంది మనకి మన ఇక్కడ ఇస్తాను. ఓకే సరే, ఫస్ట్ ది అయిపోనివ్వండి. సో కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేయాలి, మనం అంటే మన ప్రైవేట్ రెపాజిటరీకి మీకు పుష్ చేస్తున్నానండి, మీకు ప్రైవేట్ రెపాజిటరీకి పుష్ చేస్తున్నాను. సో లెట్ ఇట్ బి ఇది కొంచెం పెద్దదిలేండి, 1.72 GB ఉంటుంది, అందుకే కొంచెం టైం. మిగతా రెండు చిన్నవే, మీకు అది తొందరగానే పుష్ అయిపోతాయి, బట్ ఇది ఒక్కటి కొంచెం పెద్దది. సో తర్వాత మనకి ఏముంది ఓట్ అండ్ రిజల్ట్ అది కూడా ఉంది. మన ప్లాన్ ఏంటంటే దాన్ని కూడా పుష్ చేయడం అనేది మన ప్లాన్. ఓకే, మీకు పైన పుష్ అవుతుంది చూడండి. సో అలాగే అంటే ఇక్కడ మీరు చూసారు అనుకోండి డాకర్ ట్యాగ్ అని చెప్పి ఇలా ఇచ్చాము అవునా. సో కాబట్టి నేను ఏం చేయాల్సి వస్తుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చి డాకర్ ట్యాగ్ అని చెప్పి ఈసారి ఓట్ ఉంటుంది ఇలా ఇస్తాం అవునా. ఇలా ఇచ్చి నెక్స్ట్ నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి ఇలా ఇస్తాం. ఓకే, సో ఆ తర్వాత మళ్ళీ డాకర్ ట్యాగ్ అని చెప్పి ఓటు కాకుండా మీకు రిజల్ట్ ఉంది. సో కాబట్టి నేను ఏం చేస్తాను రిజల్ట్ ఇస్తాను, ఇది తీసేయండి ఇక్కడ ఎట్లుంటుంది. దీన్ని మళ్ళీ ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు ఇలా ఇస్తాం అనమాట. మీకు సరే పుష్ అయిపోయిందా, గుడ్. పుష్ అయిందా లేదా కన్ఫర్మ్ చేసుకోవడానికి నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు రెపాజిటరీస్కి వచ్చాను అనుకోండి. సరే యాప్ వర్కర్ ఉంది, వర్కర్ లోపల మీకు లేటెస్ట్ పుష్ చేయండి. ఓకే ఫైన్. సో నెక్స్ట్ ఏం చేస్తాను మీకు
ఓకే. ఓకే, డన్ అండి. సరే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, డాకర్ ఇమేజెస్ అండ్ టైప్ కావచ్చు, నేను అన్ని డిలీట్ చేస్తాను. డాకర్ ఇమేజెస్ ఆర్ఎంఐ ఇమేజెస్ అని చెప్పి ఆర్ఎంఐ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, డాకర్ ఇమేజెస్ హైఫన్ ఏక్యూ అని చెప్పి కోర్స్ అని ఇస్తే, అంటే లోకల్ గా ఏమీ పెట్టట్లేదు, మొత్తం నా దగ్గర ఏమున్నాయో అన్ని డిలీట్, అంటే లోకల్ గా ఏమీ లేవు, మనం ఆల్రెడీ పుష్ చేసేసాం, అవసరం లేదు కదండి. ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేస్తాను, ఇక్కడ బ్యాక్ వస్తే డన్. ఓకే, ఫైన్. ఇక్కడ కూడా ఇది నా మేనేజ్మెంట్ సిస్టమ్ లో ఏం లేవు, అన్ని కూడా డిలీట్ చేసాను, ఇమేజెస్ ఏమి లేవు కూడా. ఇప్పుడు నేను ఏం చేస్తాను, నానో ఓటింగ్ డాట్ వైఎంఎల్ అని చెప్పి ఇది మొత్తం తీసుకుందాం. అయితే మీరు టాప్ కి వచ్చారు అనుకోండి, ఇక్కడ ఇది రెడీస్ కోసం మనం క్లస్టర్ ఐపి నన్ అంటున్నాము, రెడీస్ ఒక డిప్లాయ్ చేస్తున్నాము. తర్వాత వచ్చి మీరు ఇక్కడ చూసుకుంటే మీకు ఈ రెడీస్ కి మనం స్టేట్ఫుల్ సెట్ వాడుతున్నప్పుడు ఈ నన్ను ఇవ్వాల్సిన పని లేదండి. నేను ఏం చేస్తాను, నార్మల్ గానే క్లస్టర్ ఐపి అని ఇస్తాను మీకు, ఫైన్. తర్వాత రెడీస్ డిప్లాయ్మెంట్ ఉంది మీకు. తర్వాత వచ్చి మనకి కిందకి వచ్చి డేటాబేస్ డిప్లాయ్మెంట్ విచ్ ఇస్ పోస్ట్ గ్రెస్ మీకు. ఆ తర్వాత మనకి ఇమాజిన్ రిజల్ట్ ఇక్కడ ఉంది మీకు, రిజల్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట మీకు. ఓకే, సో అన్ని కూడా ఇమేజెస్ మీరు చూస్తే బయట నుంచి ఉన్నాయి. సో ఇక్కడ కాపీ చేసి నేను ఏం చేస్తానంటే ఇలా ఇద్దాం, ఇలా ఇచ్చేసి ఇప్పుడు ఏమవుతుందంటే ఇట్లా ఇచ్చామనుకోండి అన్ని క్రియేట్ అవుతాయి. అయితే ఓ2 యాప్ వర్కర్ ఇష్యూస్ వస్తాయి. ఇక్కడ వచ్చి కేయూ గెట్ పాడ్స్ అన్నాం అనుకోండి, మీరు చూసారనుకోండి ఇష్యూస్ రావాలి మీకు. స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఇక్కడ ఏం చేస్తుంది మీకు, ఎర్రర్ ఇక్కడ వస్తుంది మీకు. ఓట్ ఎక్కడ నేను మార్చలేదా, ఒక్క నిమిషం ఆగండి, పైకి వచ్చి ఇక్కడ మార్చలేదండి నేను. సరే, నేనేం చేయాలి ఇక్కడ నుంచి మీకు, మీరు చూస్తే ఎగ్జాంపుల్ ఓటింగ్ యాప్ ఓ2 తర్వాత అంతేనా. ఎగ్జాంపుల్ ఇది ఒకటి సేవ్, కిందకు రండి, కిందకు వచ్చినాక ఓకే ఇది. సో ఓకే, ఓకే. సో కేయూ గెట్ పాడ్స్ అంటే మీరు చూస్తే చూడండి ఎర్రర్ ఇమేజ్ పుల్ అని వచ్చింది చూడండి, చూసారా. ఎక్కడ రిజల్ట్ కి యాజ్ వెల్ యాజ్ ఓట్ కి యాజ్ వెల్ యాజ్ వర్కర్ కి మూడుకి కూడా ఎర్రర్ ఇమేజ్ పుల్ అని వచ్చింది మీకు. ఎందుకు వచ్చింది, సో ఎందుకు అంటే మీరు ఏదైతే మన ఇమేజెస్ ఇక్కడ ఉన్నాయో, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ తీసుకుంటే KTS B20 ACR అనేది ఇట్స్ ఎ ప్రైవేట్ రిజిస్ట్రీ అండి. మరి ప్రైవేట్ రిజిస్ట్రీ ఉన్నప్పుడు వితౌట్ ఎనీ ప్రాపర్ క్రెడెన్షియల్స్ మీకు డౌన్లోడ్ కాదు. ఇంతకు ముందు ఏందనుకోండి, ఇంతకు ముందు ఇది తీసుకున్నారు అనుకోండి, అక్కడ మనం శ్రీహర్ష అవి, ఇదేంటంటే
మీరు చూస్తే ఇది docker.hub.docker.com అండి. వాట్ ఐ మెంట్ ఈస్ ఇక్కడ వచ్చి hub.docker.com అని చెప్పి మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీహర్ష వి అన్నాం అనుకోండి, మీకు శ్రీహర్ష వి అన్నప్పుడు మీకు ఇది ఓపెన్ రిజిస్ట్రీ. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఇక్కడికి వచ్చి కిందకు వచ్చాం అనుకోండి, కావాలంటే ఇంకా కూడా చేయొచ్చు. ఎగ్జాంపుల్ అని అనుకోండి, ఇవి వచ్చినాయి. ఇవన్నీ కూడా ఓపెన్ కాదు, ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా. కానీ వేరాస్ ఇది చూసారా కేటెస్, ఇది వచ్చి ప్రైవేట్ రిజిస్టర్, ఎవరు కూడా ఓపెన్ చేయలేరు. సో కాబట్టి మనం ఏం చేస్తాం, ఇంకో సీక్రెట్ క్రియేట్ చేయాలా, కాల్డ్ యాజ్ రిజిస్ట్రీ సీక్రెట్. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి కేయు డిలీట్ -a అని చెప్పి ఫస్ట్ డిలీట్ చేస్తాను. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే కేయు క్రియేట్ సీక్రెట్ అని చెప్పి ఎంటర్ కొట్టినప్పుడు ఏముంది, ఇది మీకు డాకర్ రిజిస్ట్రీ ఉంచుకోండి. డాకర్ రిజిస్ట్రీ అని ఇచ్చినప్పుడు -h అన్నాం అనుకోండి, మీకు పైకి వస్తే రిజిస్ట్రీ -secret -docker సర్వర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ ఉంచుకోండి. నేను ఇదంతా కాపీ చేస్తాను మీకు అర్థం కావడానికి. సో తీసుకొచ్చి ఓపెన్ చేద్దాం. సరే, డాకర్ సీక్రెట్ క్రియేట్ డాకర్ రిజిస్ట్రీ అని చెప్పి సింపుల్ గా నేను ఏం చేస్తాను, మీకు KDSB20 ACR అంటాను. ఓకే అని చెప్పి, అంటే రిజిస్ట్రీ సీక్రెట్ అన్నమాట, మీకు రిజిస్ట్రీ సీక్రెట్ అంటాను. డాకర్ సర్వర్ ఏముంది, ఇందాక మనం రిజిస్ట్రీకి వచ్చినప్పుడు ఇక్కడ, సరే ఇక్కడికి వద్దాం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, యాక్సెస్ కీస్కి వచ్చాం అనుకోండి, ఇది లాగిన్ సర్వర్ ఇది. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఇక్కడికి వచ్చి డాకర్ యూజర్ నేమ్ ఏంటి, యాక్చువల్ గా ఇది పాస్వర్డ్ వచ్చి ఇక్కడికి వచ్చి ఏదైనా ఇచ్చుకోవచ్చు, బట్ ఇట్లా ఇస్తాను యాక్చువల్గా. సో నేను ఏం చేస్తాను, ఇదంతా కూడా కాపీ చేసి ఇలా ఇస్తే చూడండి క్రియేట్ అయిందా, సీక్రెట్ క్రియేటెడ్. కేయు గెట్ సీక్రెట్స్ అంటే మీరు చూసినట్లయితే ఒకటి వచ్చి TLS, ఇంకోటి వచ్చేది. ఇప్పుడు ఓకే, సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇది మీరు తీసుకోవాల్సిందే. సో నేను ఏం చేస్తాను, ఇది కాపీ చేసి మన ఎక్కడెక్కడ టాప్ నుంచి వచ్చాం అనుకోండి, ఫస్ట్ ఇక్కడికి వస్తాను. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దామంటే, సో కంటైనర్స్ కింద ఇట్లా ఇస్తాను. ఓకే డన్ అండి. సో ఇమేజ్ పుల్ సీక్రెట్స్ అని చెప్పి ఇట్లా ఇచ్చాం అనమాట. సో కాబట్టి ఇది వాడుకొని అవుద్దో లేదో చూద్దాం. సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఎకో అని చెప్పి ఓకే గుడ్, ఇలా ఇద్దాం. ఓకే, ఇప్పుడు కేయు గెట్ పాడ్స్ అన్నాం అనుకోండి, ఇప్పుడు చూద్దాం యాక్చువల్గా మీకు అన్నీ కూడా మనకి పుల్ అవుతున్నాయా లేదా అని చెప్పి మీరు చెక్ చేశారు అనుకోండి, మీకు మిగతా ఫాస్ట్ గానే పుల్ అయిపోయింది. కాకపోతే వర్కర్ అనేది కొంచెం లేట్ అవుతుంది అనమాట, ఎందుకంటే పెద్దది కాబట్టి. మీకు
డౌన్లోడ్ అవుతుంది చూడండి బై ద వే. సో ఈ విధంగా మనకి 2 సీక్రెట్స్ చూసాం. ఒకటి వచ్చి టిఎల్ఎస్ సీక్రెట్ ఇంకా వాడలేదు మనం. రెండోది వచ్చి మన కంటైనర్ రిజిస్ట్రీ సీక్రెట్ ఇమేజెస్ పుల్ చేసుకోవడానికి మనం వాడాము. సో అన్ని రన్ అవుతున్నాయి చూడండి, మీకు A to Z గా రన్ అవుతున్నాయి. దాంతో పాటు ఎస్విసి అని ఇచ్చాం అనుకోండి, మీరు చూస్తే అన్ని కూడా మీరు చూసినట్లయితే అన్ని కూడా మనకి ఈ విధంగా తీసుకుంటుంది అనమాట మీకు. ఓకే, సో ఇక డీబీకి యాక్చువల్గా మనం ఒక పని చేస్తాను ఆగండి, కేయు డిలీట్, మీకు డిలీట్ -f అని చెప్పి ఓటింగ్ తీసేస్తాను. నా ఉద్దేశం ఏంటంటే ఇక మనం ఏం స్టేట్ఫుల్ సెట్స్ వాడట్లేదు అవునా. స్టేట్ఫుల్ సెట్స్ వాడినప్పుడు ఇక్కడ క్లస్టర్ ఐపీ నన్ అని ఇవ్వాల్సిన పని లేదు. స్టేట్ఫుల్ సెట్స్ వాడినప్పుడే క్లస్టర్ ఐపీ నన్ ఇవ్వాలా, ఇదొకటి. అలాగే okay, let's see. ఇక్కడ spec.port service ఐ థింక్ ఇది వర్కౌట్ అవుతట్లేదు. ఇక్కడ మనం సరే దేంతో కనెక్ట్ అవుతుంది, సరే కేయూ గెట్ ఎస్విసి అన్నప్పుడు మీకు ఇలా వస్తుందండి, మీకు అన్ని కూడా క్రియేట్ అవుతున్నాయి. ఓకే గుడ్. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే కేయూ డిస్క్రైబ్ ఎస్విసి అని చెప్పి ఓట్ అని ఇస్తాను. ఓట్ ఇచ్చినప్పుడు మీరు చూస్తే 2 ఎండ్ పాయింట్స్ కనిపిస్తున్నాయి, పాడ్స్, విచ్ ఇస్ బేసికల్లీ ఓటింగ్ పాడ్స్. తర్వాత మనం ఏం చేస్తాం, రిజల్ట్ అన్నాం, రిజల్ట్ లో కూడా మనకు కనిపిస్తున్నాయి. నా క్వశ్చన్ ఏంటంటే మనం బయట నుంచి యాక్సెస్ చేయాలి దీన్ని యాక్చువల్గా. సో మనకు ఆల్రెడీ ఇంగ్రెస్ కంట్రోలర్ ఇక్కడ వచ్చి కేయూ గెట్ -n అని చెప్పి ఇలా ఇస్తే ఆల్రెడీ కేయూ గెట్ పాడ్స్ ఇంగ్రెస్ కంట్రోలర్ డిప్లాయ్ అయిపోయింది మనకి. సో అలాగే నేను ఏం చేస్తానంటే మన దీని దగ్గరకు వచ్చి రూట్ 53కి వచ్చి కావాల్సిన ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, నెక్స్ట్ అని చెప్పి డిఫైన్ సింపుల్ రికార్డ్ అని చెప్పి www ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాము, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఇక్కడికి వచ్చి మనం సెలెక్ట్ చేద్దాం డిఫైన్. అలాగే ఎవరైనా సరే www అన్నా ఓట్ అన్నా కూడా దీనికే రావాలి మనకి. తర్వాత వచ్చి మనకి రిజల్ట్ అని చెప్పి మనం ఏం చేస్తాం, మనకి రాయిద్దాం. సరే ఇప్పుడు ingress.yml ఉంటుంది, దీనికి వద్దాం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు బ్యాక్ వచ్చి డిఫరెంట్ ఇంగ్రెస్ ఉన్నాయి చూడండి, మీకు ఇది ఓపెన్ చేస్తాను, ఇది కూడా ఓపెన్ చేస్తాను.
ఓకే. ఓకే. సో ఇది వచ్చి మీకు రిజల్ట్ ఇంగ్రెస్ అని చూడండి మీకు. సో నేను ఏం చేస్తాను ఇక్కడ రీనేమ్ అని చెప్పి మీకు ఇక్కడికి వచ్చి మనం రిజల్ట్ ఇంగ్రెస్ ఇక్కడ హోస్ట్ నేమ్స్ ఏం చేయాలో మనకి బేసిక్ గా 2 రావాలి. యాక్చువల్ మనకి 2 ఇస్తాం. అవేంటి? ఇలా ఇస్తాం. ఓకే. అంటే మనకి దీని రెండిటికి కూడా అవైలబుల్ ఉండాలని చెప్పి దాంతో పాటు KU గెట్ సీక్రెట్స్ అని చెప్పి nginx TLS డిఫాల్ట్ అని ఇస్తాం మనకి. ఓకే. సో రూల్స్ వచ్చి మీరు చూసినట్లయితే ఇక్కడ హోస్ట్ నుంచి మళ్ళీ ఇక్కడ ఎందుకు ఇవ్వడం అనవసరం అనుకుంటానే మీకు. మర్చిపోయింది రిజల్ట్ కదా, రిజల్ట్ కి సారీ అండి. ఓకే గుడ్. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, ఇంగ్రెస్ ఫర్ అండి మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకుందాం. సో అయితే మనకి మల్టిపుల్ రూల్స్ ఇవ్వాలండి. యాక్చువల్ గా ఒక పని చేస్తాను, గివ్ మీ 1 minute. నేను ఏం చేస్తాను, KTSB19 కి వెళ్ళి నేనేం చేస్తాను మీకు సర్వీసెస్ అండ్ ఇంగ్రెస్ కి వచ్చి నేను ఏం చేస్తాను ఓపెన్ విత్ కోడ్ అంటాను. అంటే సపరేట్ గా ఇచ్చాను మీకు. ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ ఓట్ తో పాటు, సో ఇక్కడ నేను ఓపెన్ చేస్తాను, లేకపోతే రిజల్ట్ మీకు అండ్ దెన్ లెట్స్ క్రియేట్ రిజల్ట్. తర్వాత ఒకటి వచ్చి రిజల్ట్ కి రిజల్ట్, ఓకే. తర్వాత వచ్చి ఇంకోటి వచ్చి ఓట్ కి. సో ఇలా ఇద్దాం. సో ఇక్కడ హోస్ట్లకు వచ్చినప్పుడు మీకు మల్టిపుల్ హోస్ట్లు ఇవ్వచ్చండి. సో నేను ఏం చేస్తాను, www అంటాను. అన్నప్పుడు మీకు ఏం కావాలా మీరు చూస్తే ఇలా ఇద్దాం. కాకపోతే ఇది ఏం చేస్తాను, www అని ఇద్దాం మనం. ఓకే. అంటే రెండిటికి అనమాట యాక్చువల్గా మీకు. సో కాబట్టి 2 ఇంగ్రెస్లు ఉన్నాయి చూడండి మనకి. ఓకే. సో యాజ్ ఆఫ్ నౌ మీరు వచ్చి KU గెట్ ING అన్నాను అనుకోండి, మీకు దాని పేరు ఏంటి, KU గెట్ ING అంటే మీకు ఏం ఇంగ్రెస్లు ఏం లేవు. సో నేను ఏం చేస్తాను, నానో రిజల్ట్ డాట్ YML అని ఒకటి ఓపెన్ చేసి ఫస్ట్ రిజల్ట్ తీసుకుంటాను ఇక్కడ. ఓట్ అని చెప్పి కిందకు వచ్చి నేను
ఓకే, ఓకే గుడ్. సో కేయు గెట్ ఐఎన్జి అన్నాం అనుకోండి, మీకు కాసేపట్లో అడ్రస్ ఉంది, అడ్రస్ దగ్గర మీకు మన ఇది రావాలన్నమాట. వచ్చింది సార్, అంటే లోడ్ బ్యాలెన్స్ వచ్చేసింది చూడండి, మీకు లోడ్ బ్యాలెన్స్ వచ్చేసింది యాక్చువల్గా. సో అందరు ఏం చేస్తారంటే ఓపెన్ ఏ ప్రైవేట్ విండో ఓపెన్ చేసి అందరూ కూడా, నేను ఇక్కడికి వచ్చి ఏం చేస్తానంటే రిజల్ట్ డాట్ కేటెస్ క్లాస్ డాట్ ఎక్స్వైజెడ్ అంటాను. నాకు ఇలా వస్తుంది. మీరందరూ ఏం చేస్తారంటే www ట్రై చేయండి. www అన్న చేయొచ్చు, లేకపోతే ఓట్ అన్న ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. మీకు ఓట్ ఇవ్వండి. మరి ఇక్కడ ఎందుకు రావట్లేదు? సో ఓట్ చేయండి అందరూ. www అన్న యూస్ చేయండి, లేకపోతే ఓట్ డాట్ కేటీఎస్ క్లాస్ డాట్ ఎక్స్వైజెడ్ అన్న ఓపెన్ చేసి మీరు ఏం చేస్తారంటే అక్కడ ఓట్ చేయడానికి ట్రై చేయండి యాక్చువల్గా. సో ఇక్కడికి వచ్చి నేను www అని ఇస్తాను, మీకు ఇలా వస్తుంది మీకు. సో కాబట్టి ఇక్కడ చూసారా, మీకు ఇక్కడ వస్తుంది, కానీ డ్యూ టు సమ్ రీజన్ ఓట్స్ అనేది మీకు అప్డేట్ కావట్లా. మీకు ఎందుకు అయి ఉండొచ్చు, మైట్ బి. నేను ఒక పని చేస్తాను, ఆగండి. నేను ఇక్కడికి వచ్చి ఈ రెండు తీసేసి మళ్ళీ అప్లై చేశాను అనుకోండి. ఓకే, ఇప్పుడు పని చేస్తున్నాయి చూసినా. సో మీరు ట్రై చేయొచ్చు యాక్చువల్గా. మీరు చూసినట్లయితే ఈ విధంగా మీకు ఈ విధంగా ట్రై చేయండి. ఇట్లా చూడండి, ఓట్స్ అప్ అండ్ డౌన్ అవుతున్నాయి చూడండి మీకు యాక్చువల్గా. సో కాబట్టి మీరు చూసినట్లయితే మీరు అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. నాకేం కావాలంటే ఇక్కడికి వచ్చి మీకు ఓన్లీ కేటీఎస్ క్లాస్ డాట్ ఎక్స్వైజెడ్ అని ఇస్తే ఏమి రాదు యాక్చువల్గా. మీరు చూసారనుకోండి, కేటీఎస్ క్లాస్ డాట్ ఎక్స్వైజెడ్ అని ఇచ్చాను, అలా ఇచ్చినప్పుడు ఏమీ రావట్లేదు మీకు. ఎందుకు రావట్లేదు అంటే మనం యాడ్ చేసింది మన సర్టిఫికేట్ చూసారా. సర్టిఫికేట్ అనేది దేనికి వ్యాలిడ్ అంటే మనకి స్టార్ డాట్ దానికే వ్యాలిడ్ అనమాట మీకు. సో ఒకవేళ మీకు దీన్ని నేకెడ్ డొమైన్ అంటారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి వచ్చి రూట్ 53 ఏది, రూట్ 53కి వస్తాను. ఇక్కడికి వచ్చి నేను క్రియేట్ ఎ రికార్డ్ అని చెప్పి నెక్స్ట్ అని చెప్తాను. అంటే ఎవరైనా కూడా డిఫైన్ సింపుల్ ఇక్కడ ఏమి ఇవ్వనమాట. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ నార్త్ వర్జీనియా ఇట్లా ఇద్దాం. కానీ స్టిల్ ఏదైతే మన దగ్గర సర్టిఫికేట్స్ ఉన్నాయో ఆ సర్టిఫికేట్స్ అనేవి కూడా వ్యాలిడ్ కాదనమాట. సో మీరు ఏం చేయాల్సి వస్తుంది, నేకెడ్ డొమైన్ సర్టిఫికేట్ చేయాల్సి వస్తుంది. అది ఎలా చేయాల్సి వస్తుంది మీకు, మీరు చూస్తే ఓకే ఇక్కడ ఇచ్చి ఉంటాను, మనం ఎలా క్రియేట్ చేసి ఉంటాము నేకెడ్ డొమైన్ వాడుకొని. ఇక్కడ లెట్స్ ఎన్క్రిప్ట్ సర్బాట్ ఓపెన్ చేయండి.
సో మీకు సర్బాట్ అని చెప్పి మనకు ఆల్రెడీ దీంట్లో వదిలేండి సర్బాట్. నేను ఏం చేస్తానంటే ఓన్లీ కేటేస్ క్లాస్ కి ఒక సర్టిఫికేట్ జనరేట్ చేస్తాను మీకు. ఓకే, సో ఎలా చేయాలా మీకు కిందకు వచ్చి ఇలా ఇస్తాను. ఇలా ఇచ్చి ఇక్కడ వచ్చి ఓన్లీ కేటేస్ క్లాస్ డొమైన్ ఏది మీది మీరు చూస్తే ఇక్కడికి వచ్చి ఇదనమాట. ఇలా ఇస్తాం, ఓన్లీ ఈ డొమైన్ నాకు కావాలని ఇస్తాం. బై ద వే కాపీ చేసి నేను సర్ ఇలా ఇస్తాను మీకు. సో ఇది వచ్చి ఏమంటుందంటే ఓకే సర్టిఫికేట్ నేను ఇస్తాను, కానీ ఇది మనకు ఆల్రెడీ ఇక్కడికి వచ్చాను అనుకోండి, మీకు కిందకు వస్తే ఇక్కడ పాత్ ఒకటి ఉంది, సెలెక్ట్ చేసి ఎడిట్ అని చెప్పి ఇలా ఇస్తాం. ఇలా ఇచ్చేసి ఇక్కడికి వచ్చి ఎంటర్ కొట్టాం అనుకోండి, ఆటోమేటిక్ గా మీకు సర్టిఫికేట్ అనేది వస్తుంది. మీకు వచ్చిందా? సో నేను ఏం చేస్తానంటే క్యాట్ అని చెప్పి ఫుల్ చైన్ ఉంది సరే, మీకు ఇలా ఇచ్చి నేను ఏం చేస్తాను, మీకు అవుట్పుట్ అంతా తీసుకెళ్ళి టెంప్ టిఎల్ఎస్ డాట్ సిఆర్టి అంటాను మీకు. ఓకే, అలాగే కీ అంటాను. నౌ ఇప్పుడు మనం క్రియేట్ చేయాల్సిన సర్టిఫికేట్ ఏంటంటే మనకి ఇందాక ఒక కమాండ్ యూజ్ చేసాం కదా, ఇది ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు నేకెడ్ అని చెప్పి ఇట్లా క్రియేట్ చేస్తాను మీకు. ఓకే, కేయు గెట్ సీక్రెట్ ఉండే కేయు డిస్క్రైబ్ సీక్రెట్ అని చెప్పి ఎంజినిక్స్ నేకెడ్ డిఫాల్ట్ మీకు. ఓకే రైట్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చి మన ఇంగ్రెస్ ఉంది కదా, నేను సపరేట్ గా ఒకటి క్రియేట్ చేస్తానండి. ఇక్కడ తీసుకొచ్చి నేను ఇదంతా కాపీ చేసి మీకు, లేకపోతే ఇదే కాపీ చేసి నౌ హోస్ట్ వచ్చి నేను ఏం చేస్తాను మీకు అంతే. ఓకే, సీక్రెట్ వచ్చి మీకు ఇది డిప్లాయ్ చేయాలండి మీకు. సో రైట్ నౌ మీరు చూసారనుకోండి కేయు గెట్ ఐఎన్జి అంటే ఇట్లా ఉన్నాయి. సో నేను ఏం చేస్తాను, ఇది ఒకటి కాపీ చేసి మీకు ఇక్కడ కూడా రావాలండి, కింద కూడా లోడ్ బ్యాలెన్సర్ పేరు రావాలా. సో చూద్దాం, యా వచ్చింది. సో కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇంతకు ముందు ఎర్రర్ వచ్చింది కదా, నేను సింపుల్ గా ఇట్లా ఇచ్చాను అనుకోండి మీకు. సో కేటేస్ క్లాస్ XYZ అంటే మీకు ఇది రావాలి, బట్ చూద్దాం ఆగండి. ఓకే, సో కాబట్టి అంటే దీన్ని నేకెడ్ డొమైన్ అంట, అంటే ముందు డబ్ల్యూడబ్ల్యూలు అలాంటి తోకలేం లేకుండా డైరెక్ట్ గా రావాలి. మేబీ నా డిఎన్ఎస్ ఇష్యూ ఉండే ఛాన్స్ ఉంది, అందుకే నేను ఏం చేస్తాను, నా ల్యాప్టాప్కి వెళ్ళి రావాలి చూడండి, కేటేస్ క్లాస్ డాట్ XYZ అంటే రావాలి మీకు. ట్రై చేయండి. వచ్చిందా చూడండి.
అంటే మీరు ఈ ముందు ఏమి ఇవ్వకుండా యాక్సెస్ చేస్తే మీకు ఈ ఇంగ్రెస్కి వెళ్తుందండి, మీకు ఇంగ్రెస్. అట్లా డబ్ల్యూ అని చెప్పి ఓట్ రిజల్ట్ అంటే ఓట్ డబ్ల్యూ దీనికి వెళ్తుంది, దీనికి వెళ్తుంది. కానీ మనకు ఒకటే లోడ్ బ్యాలెన్సర్ ఉంది చూడండి. మీకు మీరు చూసినట్లయితే మనకు ఒకటే లోడ్ బ్యాలెన్సర్ ఉంది. అండ్ ఆ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది మీకు, అది బేసిక్ గా జస్ట్ ఫార్వర్డ్ చేస్తుందండి, ఇంగ్రెస్ కంట్రోలర్ కి ఫార్వర్డ్ చేస్తుంది విత్ ఏ పేరుతో, అది బేస్డ్ అపాన్ ద నేమ్ వెనుకున్న దేనికైతే అది మన ఇంగ్రెస్ లోడ్ బ్యాలెన్స్ చేస్తుంది అనమాట మీకు. ఓకే, సో ఇక్కడ ఏమో ఉన్నాయి, కేయూ గెట్ పాడ్స్ -n. ఇక్కడికి వస్తే ఒక ఇంగ్రెస్ కంట్రోలర్ అని ఒకటి ఉందన్నమాట. ఆ ఇంగ్రెస్ కంట్రోల్ పాడ్ గా రన్ అవుతుంది. అది మనం డిప్లాయ్ చేసినప్పుడు ఏం చేస్తుంది, లోడ్ బ్యాలెన్స్ ఒకటి క్రియేట్ చేస్తుంది. ఇక్కడ మీకు ఇక్కడ లోడ్ బ్యాలెన్స్ క్రియేట్ చేస్తుంది మనకి. ఆ లోడ్ బ్యాలెన్స్ ని మనం ఏం చేస్తాం, కావాల్సిన రికార్డ్స్ అన్ని కూడా టువర్డ్స్ దట్ లోడ్ బ్యాలెన్స్ క్రియేట్ చేయాలి మనం. మీకు ఆ లోడ్ బ్యాలెన్స్ క్రియేట్ చేస్తాం అనమాట. అండ్ కేయూ గెట్ ఐఎన్జి అన్నాను అనుకోండి, ఇంగ్రెసెస్ అన్ని వస్తాయి. సో కాబట్టి ఇంతకు ముందులాగా ఒక్కొక్క సర్వీస్ కి నేను ఒక్కొక్క లోడ్ బ్యాలెన్సర్ వాడాల్సిన అవసరమూ లేదు. అండ్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్, ఆ టిఎల్ఎస్ సర్టిఫికేట్స్ డైరెక్ట్ గా ఇంగ్రెస్ తో ఇంటిగ్రేట్ చేసేయచ్చు అనమాట. మీకు మేనేజ్మెంట్ అనేది చాలా ఈజీ అయిపోతుంది మీకు. సో ఈ విధంగా ఇంగ్రెస్ కంట్రోలర్ అనేది మీకు పనిచేస్తుందండి మీకు. గైస్ ఒక్క నిమిషం, గివ్ మీ 1 minute, హోల్డ్ ఆన్. ఓకే, సో కాబట్టి ఈ విధంగా ఎంజినిక్స్ అనేది వెల్ నోన్ ఇంగ్రెస్ కంట్రోలర్ గా వాడుకోవచ్చు అండి. అది కాకుండా దెర్ ఆర్ అదర్ ఇంగ్రెస్ కంట్రోలర్స్ యాజ్ వెల్. అవేంటంటే మీకు మీరు చూసినట్లయితే మీరు డాకర్ క్లాస్ లో ఉంటే అక్కడ ఏం చేస్తానో మీకు ట్రాఫిక్ అని ఒకటి ఉందన్నమాట. TRE ట్రాఫిక్ ఇంగ్రెస్ కంట్రోలర్ ఉంటుంది. అట్లా కాకుండా మీరు AWS అనుకోండి, AWS అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ అని కూడా వాడుకోవచ్చండి మీకు. అలాగే అజూర్ అప్లికేషన్ గేట్వే అని ఒకటి ఉంది. అజూర్ లో మీకు మనం లాస్ట్ లో మనం మేనేజ్డ్ క్యూబర్నెటీస్ చెప్పేటప్పుడు చెప్తాను. ఇలా కూడా వాడచ్చు అనమాట మీకు. అయితే ట్రాఫిక్ అనే దాన్ని నేను ఇంకా టెస్ట్ చేయలేదండి మీకు, ఎలా ఉంటుందని టెస్ట్ చేయలేదు మీకు. బట్ మీకు కుదిరితే, అంటే నేను ఎంజిన్కి చెప్పాను, మీరు ఒకవేళ టెస్ట్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి మీరు ఏం చేస్తారు, ఇప్పుడు క్యూబర్నెటీస్ అని ఉంటుంది మీకు. ఓకే, ఇది కూడా ట్రాఫిక్ క్యూబర్నెటీస్ ఈజ్ ఎ మోడర్న్ ఫీచర్ ఇంగ్రెస్ కంట్రోలర్ ఫర్ క్యూ విత్ పవర్ఫుల్ కేపబిలిటీస్. ఇది GUI అంతా బాగా ఇస్తుంది అనమాట. అయితే వీళ్ళు ఏం చేశారంటే హెల్మ్ చాట్ వాడుతున్నారు చూడండి. మనం ఎలాగైతే మనం రాంచర్ UI కోసం హెల్మ్ చాట్ వాడామో, వీరు ఏం చేస్తారు, హెల్మ్ చాట్ వాడి మనకి డిప్లాయ్ చేస్తున్నారు మీకు. ఇన్స్టాల్ అంటే మీకు డిప్లాయ్ అవుతుంది అనమాట. సో మీకు ఇది ఏం చేస్తుంది, ఒక లోడ్ బ్యాలెన్సర్ అంతా కూడా క్రియేట్ చేసేటట్టు ఉంది. క్రియేట్ చేసి అండ్ దెన్ మీకు అగైన్ నేను ఇంకా టెస్ట్ చేయలేదండి, లెట్ మీ టెల్ యూ, ఇంకా మనకి క్లియర్ గా టెస్ట్ చేయలేదు. అందరూ అడగరు, బట్ మీకు డిప్లాయ్ చేయాల్సి ఇది కూడా ఆప్షన్ ఉంది, కుదిరితే చదవండి. యాక్చువల్గా ట్రాఫిక్ కూడా పనిచేస్తుంది. అలాగే తర్వాత నేను మీకు అజూర్ అండ్ AWS చెప్పేటప్పుడు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ ఈ రెండు వాడి ఎలా డిప్లాయ్ చేయాలో మీకు చెప్తాను. ఓకే, నౌ
నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే మీకు ప్రోబ్స్ గురించి మాట్లాడాలండి. మీకు ప్రోబ్స్ అని ఉన్నాయి. ఈ ప్రోబ్స్ గురించి మాట్లాడాల. ఏంటి ప్రోబ్స్ మీకు? నౌ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఆఫ్ ఎ సడన్ మీ అప్లికేషన్ బాగా పనిచేస్తుంది. బికాస్ ఆఫ్ సమ్ రీజన్ పాడ్స్ వచ్చి ఇట్ కెన్ బి నెట్వర్కింగ్ ప్రాబ్లమ్ ఆర్ హార్డ్వేర్ ప్రాబ్లమ్, ఇట్ డజంట్ మ్యాటర్. మనకేందంటే పాడ్స్ అనేది ట్రాఫిక్ అనేది సర్వ్ చేయట్లేదు. మనకి పాడ్స్ ట్రాఫిక్ అనేది సర్వ్ చేయట్లేదు. మరి ట్రాఫిక్ మీకు సర్వ్ చేయనప్పుడు మనకి ఏం చేయాలి యాక్చువల్‌గా? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం చేయాల్సి వస్తుందంటే, దానికి ఫస్ట్ ఏదైతే ప్రాబ్లమ్ ఉందో ఆ పాడ్స్‌కి ట్రాఫిక్ ముందు పంపించకూడదు. ముందు ఆపేయాలి యాక్చువల్‌గా. కాసేపు వెయిట్ చేయాలి. ఆపేసి వెయిట్ చేయాలి పాడ్ ఏమన్నా వస్తుందా లేదా అని. లేని పక్షాన ఆ పాడ్‌ని రీబూట్ చేయాలి మనకి. మనకి పాడ్‌ని రీస్టార్ట్ చేయాలి యాక్చువల్‌గా. మరి రీస్టార్ట్ చేయడానికి ఎలాగా? సో, కాబట్టి ఇదేందంటే మనకి పాడ్స్ అనేది ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఆటో హీలింగ్ అని ఉంటుందన్నమాట. ఆటో హీలింగ్‌లో భాగంగా ఒకవేళ పాడ్ ఏమైనా హ్యాంగ్ అయిపోయినా డ్యూ టు నెట్వర్క్ ప్రాబ్లమ్ ఆర్ రిసోర్స్ ప్రాబ్లమ్ మీకు ఈ ప్రోబ్స్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతాయండి. మీకు ప్రోబ్స్ అనేది చాలా హెల్ప్ అవుతాయి మీకు. నా క్వెషన్ ఏంటంటే ఇక్కడ ఆహ్, నేనేం చేస్తాను, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోబ్స్ ఏమున్నాయి మీకు మీరు చూస్తే? ఇక్కడికొచ్చినప్పుడు ప్రోబ్స్‌లో వచ్చి బేసిక్‌గా మీకు 3 టైప్స్ ఉంటాయండి మీకు. ఒకటొచ్చి ప్రోబ్స్‌లో ఒకటొచ్చి నేనేం చేస్తానంటే మీకు ఫస్ట్ వచ్చి రెడీనెస్ ప్రోబ్ తీసుకుందాం. సెకండ్ వచ్చి లైవ్‌లెస్ ప్రోబ్ తీసుకుందాం. థర్డ్ వచ్చి స్టార్టప్ ప్రోబ్ తీసుకుందాం. ఇందులో ఎక్కువ మంది మీకు లైవ్‌నెస్ ప్రోబ్ వాడతారండి. ఆ తర్వాత రెడీనెస్ ప్రోబ్. స్టార్టప్ ప్రోబ్స్ అనేది చాలా చాలా రేర్‌గా వాడతారు. ఇఫ్ ద కంటైనర్ ఈస్ స్టార్టింగ్ ఫర్ అంటే కొన్ని ఓల్డ్ లెగసీ అప్లికేషన్స్ ఉంటాయి. ఎస్పెషల్‌గా విండోస్ బేస్ అప్లికేషన్స్ ఉంటే మీకు స్టార్ట్ అవ్వడానికి చాలా ఒక 5, 6 మినిట్స్ పడుతుందనుకోండి. అలా డిలే అయిందనుకోండి. అప్పుడు స్టార్టప్ వాడతాం. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే రెడీనెస్ ప్రోబ్ ఏంటో అర్థం చేసుకుందాం. ఓకే. సో రెస్పాన్సిబుల్ ఫర్ సెండింగ్ అండ్ stopping pick based on the pod status. ఓకే. సో మీకు ఏం జరుగుతుందంటే రెడీనెస్ ప్రోబ్ అనేది ఏం చేస్తుందంటే సింపుల్ గా రెడీనెస్ ప్రోబ్ అనేది మీకు ట్రాఫిక్ అనేది ఒక పాడ్కి పంపించాలా పంపించకూడదా అనేది డిసైడ్ చేస్తుంది అనమాట మీకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్యూ టు సమ్ రీజన్ పాడ్ అనేది ప్రాపర్ వెబ్ ట్రాఫిక్ అనేది డెలివర్ చేయదనుకోండి, అది చెక్ చేసి దానికి ట్రాఫిక్ అనేది ఆపేయాలి మనం. ఓకే. సో రెడీనెస్ ప్రోబ్ ఏం చేస్తుందంటే ఓకే ఈ సిస్టమ్ ఇంకా రెడీ కాలేదు, ట్రాఫిక్ పంపించొద్దు, లేకపోతే హెల్త్ చెక్ అనేది ఫెయిల్ అయింది, ట్రాఫిక్ పంపించొద్దు అని చెప్తుంది. మళ్ళీ బాగైనాక హెల్త్ చెక్ బాగైతే పంపిస్తుంది అనమాట మీకు. అది రెడీనెస్ ప్రోబ్. అయితే రెడీనెస్ ప్రోబ్ చెయ్యలేనిది ఏంటంటే పాడ్ ని మీకు రీస్టార్ట్ చేయడం. మీకు ప్రోబ్ ఏం చేయలేదంటే రెడీనెస్ ప్రోబ్ ఏం చేయలేదంటే ఆ పాడ్ ఉంటుంది కదా, దాన్ని మీకు రీస్టార్ట్ చేయడం చేయలేదన్నమాట. కొన్నిసార్లు ఏమవుతుంది, రీస్టార్ట్ చేయడమే మీకు దారి అవుతుంది. మీరు చూస్తే మీరు పాడ్ అది పని చేయాలంటే రీస్టార్ట్ చేయడమే మీకు దారి అన్నమాట, ఇంకోది ఏమీ లేదు. అటువంటప్పుడు మీకు రెడీనెస్ ప్రోబ్ లైవ్నెస్ ప్రోబ్ సేమేనండి. కాకపోతే రెడీనెస్ ప్రోబ్ ఏం చేస్తుంది, చెక్ చేస్తూ ఉంటుంది అన్నమాట. చెక్ చేసి ఓకే రీచబుల్ ఆర్ నాన్ రీచబుల్ దాన్ని బట్టి ట్రాఫిక్ పంపించాలా వద్దా చేస్తుంది. వేరస్ లైవ్నెస్ ప్రోబ్ ఏం చేస్తుంది మీకు ఇక్కడ రెస్పాన్సిబుల్ ఫర్ సెండింగ్ అండ్ స్టాపింగ్ ట్రాఫిక్ ఆన్ pod status and also restarts the pod. Okay, 1 minute guys.
Okay, so restart the pod actually. మీరు చూస్తే responsible for sending and stopping the traffic based upon, and also restart the pod if necessary. ఓకే, సో స్టార్టప్ ప్రోబ్ అనేది పెద్దగా యూజ్ చేయరండి మీకు. ఇప్పుడు ఏమవుతుందంటే ఎక్కడ వాడతామంటే యూజ్డ్ ఫర్ legacy applications which requires more time to start. సో స్టార్టప్ ప్రోబ్ ఏంది ఇప్పుడు మీకు, మీరేమంటారంటే అరే ఈ అప్లికేషన్ స్టార్ట్ అయ్యేంత వరకు మనకి ఆ లైవ్నెస్ ప్రోబ్ రెడీనెస్ ప్రోబ్ స్టార్ట్ చేయొద్దు అని కావాలనుకోండి, మనం ఏం చేస్తాం, స్టార్టప్ ప్రోబ్ వచ్చి నేను ఏం చేస్తాను 300 సెకండ్స్ ఇచ్చాను అనుకోండి, అంటే 5 మినిట్స్ పాటు ఆ లైవ్నెస్ రెడీనెస్ ప్రోబ్ స్టార్ట్ అవ్వవు, ఆ తర్వాతే స్టార్ట్ అవ్వాలి అనమాట. ఓకే, RP and LP and readiness probe and liveness probe don't start unless startup probe completes. ఓకే, ఇదన్నమాట. సో ఇది మనం చెక్ చేయాలి మీకు నిజంగా. సో నేను ఒక పని చేస్తాను, ఇక్కడికి వచ్చి అన్ని డిలీట్ చేస్తానండి. నేను ఏం చేస్తాను, KU delete -F అని చెప్పి, సార్ డిలీట్ చేసే ముందు లెట్ మీ డూ సంథింగ్. నేను ఏం చేస్తానంటే మీకు KU get pods అంటాను. మనం యూజ్ చేసింది ఏంటి, ఇక్కడే ఉంది కదా మన ఏది ఓటింగ్ డాట్ ఉంది ఇక్కడ, ఓటింగ్ డాట్ ఎక్కడ కూడా మీరు చూస్తే మీకు ఎక్కడ కూడా మనం ఈ అప్లికేషన్ డిప్లాయ్ చేసినప్పుడు ప్రాబ్లం ఏందో చెప్తాను చూడండి. ఇక్కడికి వస్తాను, ఇక్కడికి వచ్చి KU get pods ఉంది కదా, సో నేను ఏం చేస్తాను grep-i vote అంటాను మీకు. సో నేను ఏం చేస్తాను KU exec-it అని చెప్పి vote అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, సారీ exec-it, సో vote అని చెప్పి బ్యాష్ అన్నాం, KU exec కదా, సారీ అండి, లేదు బ్యాష్ లేనట్టు SH అన్నాం అనుకోండి, వచ్చింది చూడండి. సరే, నేను ఏం చేస్తానంటే మీకు సింపుల్ గా రైట్ నౌ లెట్ మీ షో యూ సంథింగ్. ఇక్కడికి వచ్చి నేను మనం యాక్సెస్ చేస్తున్నాం అనుకోండి, ఎక్కడుంది క్యాట్స్ అండ్ డాగ్స్, నేను ఏం చేస్తాను మీకు ఇలా ఇస్తే మనకి ఈ పేజ్ వస్తుంది, అవునా. సో నేను ఏం చేస్తాను, ఎక్కడ ఉంటుంది అంటే ఆ పేజ్ మీకు CD టెంప్లెట్స్ లో ఉంటుంది, ఇక్కడ RM-RF అని చెప్పి ఇది రిమూవ్ చేస్తానండి, అవునా. రిమూవ్ చేసి రీఫ్రెష్ చేద్దాము. ఓడి పని చేస్తే ఇంకోటి పని చేయకూడదు యాక్చువల్గా. సరే, నేనేం చేస్తాను మీకు పని చేయట్లేదు ఎందుకు, CD యూజర్ షేర్, సరే లేదా ఒక పని చేద్దాం, నేను ఇలా రిమూవ్ చేశాను అనుకోండి, చూద్దాం ఎలా పనిచేస్తుందో. ఇది ఒకటి ఫీల్ అవ్వాలి, దానికోసం పని చేస్తున్నాను మీకు. W44 ఇది పని చేయకూడదండి, మనకి ఎర్రర్ రావాలి యాక్చువల్గా. ఎందుకు వస్తుంది, రిమూవ్ చేస్తాను, అంతా రిమూవ్ చేశానండి మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే లెట్ మీ ఒక ప్రైవేట్ విండో ఓపెన్ చేసి చూసారా ప్రాబ్లం ఏమవుతుంది మీకు, ఎక్కడి నుంచి తీసుకొస్తుంది, ఒక నిమిషం ఆగండి. అసలు నేను ఏం చేస్తాను,
అసలు HTML ఎక్కడి నుంచి లోడ్ అవుతున్నాయి మనకి? రిమూవ్ చేశాను కదా. సో నేను ఏం చేస్తాను, ఎగ్జిట్ అంటాను మీకు. ఓకే, ఇక్కడ లేదు మీకు. సో 2 డిలీట్ చేశానండి. మీకు 2 డిలీట్ చేశాను. ఏమవుద్దో చూద్దాం ఆగండి. నేను ఏం చేస్తాను చూసారా, ఇక్కడ ఏమవుద్దో. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మళ్ళీ ఇది క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసి ఏదో ప్రాబ్లం వచ్చింది చూడండి. అడ్వాన్స్ అని చెప్పి యాక్సెప్ట్ రిస్క్ అని కంటిన్యూ అంటాను. మీకు పోయింది చూడండి మీకు అంతా కూడా, ఎందుకంటే మనం డిలీట్ చేసాం కదా. సో మనకి డిలీట్ చేసినప్పుడు ఈ విధంగా మీకు బేసిక్ గా ఈ క్యాట్స్ అని ఇట్లా ఏదో చేస్తూ ఉన్నాం, బట్ వెనక్కి వచ్చేది యాక్చువల్ గా లేదు, పోయింది మీకు. ఇంకోటి ఏంటంటే ఇంకేమన్నా తీసేయచ్చా ఇక్కడ మీకు? రిజల్ట్ కి వచ్చాము, పని చేద్దాం. రిజల్ట్ కూడా వచ్చాను అనుకోండి. ఇక్కడ మనకి రిజల్ట్ ఇలా ఉంది కదా. సో నేనేం చేస్తాను, ఓకే. సో నేనేం చేస్తాను, సర్వర్ డాట్ జేఎస్ అని చెప్పి ఇక్కడ ఉంది మీకు. క్యాట్ డాకర్ ఫైల్ అన్నప్పుడు rm-rf అని చెప్పి సర్వర్ డాట్ జేఎస్ ని తీసేసాను అనుకోండి. మీకు కావాలని తీసేసాను. అలాగే నేను ఎగ్జిట్ చేస్తాను. ఇంకోటి ఏముంది, రిజల్ట్ SD అని ఉంది యాక్చువల్గా. ఓకే, అంటే మేబీ అది ఇచ్చే ఛాన్స్ ఉంది, ఇక్కడ కూడా ఉంది. అందుకని నేను ఏం చేస్తాను, rm-rf సర్వర్ మీకు అప్లికేషన్ డౌన్ అవ్వాలండి, దానికోసం చూస్తున్నాను నేను. మీకు డ్యూ టు సమ్ రీజన్ అప్లికేషన్ అనేది డౌన్ అయింది అనుకోండి. అసలు అందరూ ఓట్ చేయండి ఒకసారి, మీకు అప్లికేషన్ డౌన్ అయిపోవాలి యాక్చువల్గా. మీకు క్లోజ్ చేసి ప్రైవేట్ విండో ఓపెన్ చేసి మీరు కొంచెం ఓట్ చేయండి. మీకు ఇది అయిపోయి ఉండాలన్నమాట యాక్చువల్గా. నా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడికి వచ్చి కేయూ గెట్ పాడ్స్ అన్ని రన్ అవుతున్నాయి మీకు, అవునా? కానీ లోపల మీకు తెలుసు ప్రాబ్లం ఏంటి. ఈ విధంగా మనకి ప్రాబ్లం ఒకటి ఉంది, మనకి డ్యూ టు సమ్ రీజన్ ఇది సపోర్ట్ చేయట్లా, అవునా? మీకు 10 వర్డ్స్ వస్తున్నాయి, మరి ఎందుకు? అసలు మీకు HTML పేజెస్ కూడా ఏమి రాకూడదండి, మీకు ఏమి రాకూడదు. బట్ లెట్స్ డూ వన్ థింగ్. మనం ఏం చేద్దాం అంటే, నేను కేయు డిలీట్ -f అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు మొత్తం డిలీట్ చేస్తాను. నేను ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, అన్నిటికీ కూడా
ఓకే రైట్. సో ఇలా క్రియేట్ చేసాం అనుకోండి, మళ్ళీ అన్ని ఫస్ట్ నుంచి రావాలని నా ఉద్దేశం. ఇక్కడికి వచ్చి ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. ఇలా వచ్చి ఒకటే కంటైనర్ ఉంటుంది మీకు. అలాగే రిఫ్రెష్ చేస్తే 50 అందరూ యాక్సెస్ చేయండి. సో నా ప్లాన్ ఏంటంటే, అసలు ఈ పేజ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది మీకు. ఇక్కడికి వచ్చి మీకు పేజ్ అనేది ఇక్కడ స్టైల్ షీట్ వచ్చి ఇక్కడ నుంచి తీసుకుంటుంది. బట్ మీరు చూసినట్లయితే స్క్రిప్ట్ యాప్ డాట్ జేఎస్ మీకు సరే, లెట్స్ మీ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి కేయు exec-it ఫస్ట్ ఓట్ ఇట్లా వచ్చి --sh అని ఇద్దాం. సో డైరెక్ట్ యాప్ లోకి వెళ్ళింది. ఇక్కడ యాప్ లో మీరు చూస్తే ఎక్కడి నుంచి ఈ ఫైల్ వస్తుంది. సో నేను ఏం చేస్తాను, cat app.py అన్నాం అనుకోండి మీకు. ఇది ఫ్లాస్క్ యాక్చువల్ గా ఇది ఏం చేస్తుంది, ఫ్లాస్క్ నేమ్ డెఫినేషన్ గెట్ రెడీస్, ఇఫ్ నాట్ హ్యాష్ ట్యాగ్ రెడీస్, సాకెట్ 5 రిటర్న్ g రెడీస్, పోస్ట్ రెండు index.html అని ఉందండి ఇక్కడ. అంటే ఇక్కడ నుంచి తీసుకుంటుంది యాక్చువల్, అవునా. సో ఆ index.html ఎక్కడ ఉంది, నేను మీకు ls టెంప్లెట్స్ ని ఇచ్చాం అనుకోండి, index.html ఉంది. సో rm-rf టెంప్లెట్స్ index.html అన్నప్పుడు మీకేం అది ఉండకూడదు, అంతేగా. దాంట్లో లేదు చూడండి మీకు. సో అది లేనప్పుడు ఆబ్వియస్ గా ఇక్కడ వచ్చి మీరు పోయిందా చూడండి. మీరు చూసినట్లయితే మీకు పోయి మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది మీకు, బీజే ఐ థింక్ వేరే దగ్గర నుంచి వస్తుందేమో మీకు. అయినా సరే ఓ పని చేద్దాం, చూసారా రైట్ చూడండి, మీకు పంపిస్తే వస్తుంది, కానీ ఇట్లా క్లిక్ చేసినప్పుడు వస్తుందో లేదో చూద్దాం, మీకు అవుతుందా లేదా చూడండి. ద సర్వర్ ఎన్కౌంటెడ్ ఎన్ ఎర్రర్, బట్ అంతా ట్రై చేయండి ఒకసారి. ఓట్ చేయడానికి మీకు చేసినప్పుడు ఆబ్వియస్ గా ఒక ఇంటర్నల్ ఎర్రర్ వచ్చి మీకు ఇలా రావాలా, అవునా. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ వేరే దానికి వస్తాను. ఇక్కడికి వచ్చి నేను ఇలా ఇచ్చి ఎంటర్ అంటాను. మీరు చూస్తే చూడండి ఇంటర్నల్ ఎర్రర్ వస్తుంది మీకు. సో డ్యూ టు సమ్ రీజన్ మళ్ళీ ఇట్లా, అంటే ఇంటర్మినెంట్ ఇష్యూ ఉంది, ఇట్లా ఇచ్చాం అనుకోండి వస్తుంది, మళ్ళీ ఇంటర్నల్ ఎర్రర్ వస్తుంది మీకు బికాస్ ఆఫ్ సమ్ రీజన్ యాక్చువల్గా, అవునా. నా ప్రాబ్లం ఏంటంటే, ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు రెడీనెస్ ప్రోబ్ అంటే రెడీనెస్ ప్రోబ్స్ పక్కన పెడితే ఎవరో ఒకరు దీనికి ఆపేయాల. ఇది ఒకటి ఓట్ కూడా, ఓట్స్ కూడా మనం వచ్చి ఏం చేద్దాం, ఇక్కడ మీరు చూసారనుకోండి రిజల్ట్ కూడా తీసుకుందాం. సో రిజల్ట్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి వ్యూ పేజ్ సోర్స్ అంటే ఇది ఎక్కడి నుంచి తీసుకుంటుంది, ఇది కూడా cat docs రిజల్ట్ అని చెప్పి index.html తీసుకుంటుంది. ఎక్కడ ku exec-it రిజల్ట్ -sh అని చెప్పి దీంట్లో కూడా మీకు ఎక్కడుంది, మీకు నానో డాకర్ ఫైల్ అంట నాగండి, దాంట్లో తెలుస్తుంది ఎక్కడి నుంచి తీసుకుంటూ తెలిసిపోద్ది మీకు ఇక్కడ. ఓకే, వర్క్ యాప్ npm ఇన్స్టాల్ server.js అని తీసుకుంటుంది. సో ఇది server.js. సో స్ట్రింగ్ ఇక్కడ వెళ్తుంది. నాకు కావాల్సింది ఏంటంటే ఇండెక్స్ ఎక్కడి నుంచి తీసుకుంటుందా అని. ఇక్కడ మీకు అంటే ఏదో ఒక వ్యూస్ లోపల index.html వ్యూస్ లోపల ఉంది యాక్చువల్. ఓకే, cd అని చెప్పి మనం ఏం చేద్దాం, మీకు దాన్ని రిమూవ్ చేశాను. నా ఇప్పుడు ఏమవుతుందంటే, ఎవరన్నా మనకు రిజల్ట్ చెక్ చేసినా కూడా అంతేగా, ఇక్కడికి వచ్చి నేను బ్యాక్ వచ్చి రిజల్ట్ చెక్ చేద్దాం, పోయిందా చూడండి. మీరు అందరు ట్రై చేయండి,
మీకు పోయింది యాక్చువల్ డ్యూ టు సమ్ రీజన్ ఏదో ఇష్యూ వచ్చింది. ఇదనే కాదు, ఏదైనా ఒక ఇష్యూ వచ్చి ఉండొచ్చు. ఇక్కడికి వస్తే ఇంటర్నల్ సర్వర్. నా ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి ప్రాబ్లం వచ్చింది, కానీ మనకి నేనేం చేస్తాను, ఎగ్జిట్ అని చెప్పి కేయు గెట్ పాడ్స్ అన్నాం అనుకోండి. మీకు కేయు గెట్ పాడ్స్ అన్నప్పుడు మనకి ఏం కావాలి ఇక్కడ, మనకి అవి రన్ అవుతూనే ఉన్నాయి, అవునా? సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి ఒక టెక్నికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా అదేం కావాలా, ఆటోమేటిక్ గా అది మీకు ఆటోమేటిక్ అది మీకు సర్వర్ అనేది ఆ పాడ్ అనేది రీబూట్ చేయాలి. మీకు ఎలా చేస్తారు, దానికోసమే మనం ఏం చేయొచ్చు అంటే ఈ రెడీనెస్ ప్రోబ్ అండ్ లైవ్నెస్ ప్రోబ్. ఫస్ట్ రెడీనెస్ ప్రోబ్ ని చెక్ చేయొచ్చు. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఇక్కడ ప్రోబ్స్ ఉందన్నమాట మనకి. ఓకే, ఇక్కడ ప్రోబ్స్ ఉంది. సో ప్రోబ్స్ తీసుకొని నేను ఏం చేస్తాను మీకు, సరే ప్రోబ్స్ డాట్ యామల్ ఒకటి ఉంది, లైవ్ రెడీ. ఓకే, ఇది ఓపెన్ చేద్దాం. మనకి అన్నిటికంటే లేటెస్ట్ గా ఏముంది ఇక్కడ మీకు, సరే డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. హెచ్టిటిపి గెట్ అని, టిసిపి సాకెట్ అని, తర్వాత డిప్లాయ్ ఎగ్జిట్ అని. అంటే మనం ఏం చేయొచ్చు అంటే, ఓకే ప్రోబ్ ఏం చెక్ చేయాలా, మీరు ఏమంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ప్రాబ్లం ఏంది, ఒకవేళ కానీ ఈ ఫైల్ కానీ లేదనుకోండి, మనం ఏం చేస్తాం, ఈ ఫైల్ లేదనుకోండి, ఆబ్వియస్ గా మీరు ఏమంటారంటే మీరు క్యాట్ అని చెక్ చేయాలి. ఒకవేళ ఆ ఫైల్ కానీ లేదు అంటే వ్యూస్ లోపల అక్కడ లేకపోయినా, అలాగే ఇక్కడ కూడా ఇండెక్స్ డాట్ లేకపోయినా కూడా మీకు మీకేం కావాలా, ఇది డౌన్ అనిగా ప్రకటించాలి యాక్చువల్గా, సింపుల్ గా చెప్పాలంటే ఆ ఫైల్ లేకపోతే. సో దానికి 3 రకాలుగా మనకి సపోర్ట్ చేస్తారండి. అవేంటంటే ఒకటి వచ్చి టీసీపీ అన్నమాట, తర్వాత హెచ్టిటిపి గెట్, తర్వాత వచ్చి మనకి ఏంటంటే కమాండ్. సో టీసీపీ సాకెట్ అన్నమాట, సాకెట్ చెక్ చేయొచ్చు యాక్చువల్గా. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి దీన్ని ఓపెన్ చేద్దాం ఆగండి. ఓకే, సో ఇక్కడికి వచ్చినప్పుడు మీకు రెడీనెస్ ప్రోబ్ ఉంది, ఎక్కడ కంటైనర్ మీకు నేమ్ కింద పోర్ట్స్ కింద ఇలా రావచ్చు అనమాట. సో నేను ఏం చేస్తాను, మనకి ఇనిషియల్ డిలే కంటైనర్ స్టార్ట్ అయినాక ఎంతసేపు వెయిట్ చేయాలి అని ఇక్కడ ఇవ్వచ్చు. మనం 10 సెకండ్స్ అయితే 10 సెకండ్స్ తర్వాత నుంచి రెడీనెస్ ప్రోబ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఎన్ని సెకండ్స్ ఒకసారి చేయాలా, టైమ్ అవుట్, ఒకసారి రీచ్ అయితే సక్సెస్, 3 సార్లు ఫెయిల్ అయితే థ్రెషోల్డ్, అంటే 3 సార్లు కానీ మీరు రీచ్ కాకపోతే ఇక్కడ హెచ్టిటిపి గెట్ అని ఉంచుకోండి. హెచ్టిటిపి గెట్ అంటే ఏం చేస్తుందంటే మీకు మీరు ఇచ్చిన పాత్కి వెళ్ళి చెక్ చేసుకుంటుంది అన్నమాట, వస్తుందా లేదా అని, లేకపోతే వస్తుంది. సో నేను ఏం చేస్తాను, రెడీనెస్ ప్రోబ్ తీసుకొని ఇక్కడికి వచ్చి మనకేంది, మన వర్కర్ కాదు, ఫస్ట్ మనం చేయాల్సింది దేనికి, ఎస్ దీనికి, అవునా, ఇలా ఇస్తాను. సో రెడీనెస్ ప్రోబ్ అని చెప్పి మనం ఏం చేస్తాం, ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఇట్లా ఇవ్వచ్చు అనమాట. మనకు వచ్చి ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అని ఇచ్చారు అనుకోండి, ఇలా ఇద్దాం. అలాగే సేమ్ దాన్నే తీసుకొచ్చి ఓటికి, అలాగే రిజల్ట్ కూడా ఉండాలి కదా, రిజల్ట్ పైన ఉంది, అవునా. ఇలా ఇద్దాం, రెడీనెస్ దీని కింద రావాలి. అలాగే కిందకు వచ్చి దీనికి కూడా మీకు రెడీనెస్ ఇలా ఇవ్వండి. ఓకే, సో దానికంటే ఓ పని చేస్తాను, ఇక్కడికి వచ్చి క్యాట్ పోర్టింగ్ డాట్ యామల్ అని చెప్పి నేను పైకి వచ్చి ఏం చేస్తాను, మీకు ఇలా ఇచ్చి, సో తర్వాత మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి
సో index.html అని ఇచ్చాం అనుకోండి, ఇదేంటి ఓటి వచ్చి index.html తీసుకుంటుంది చెక్ చేయడానికి. కానీ ఇంకో దానికి మనం ఏం చేస్తాం ఇక్కడ ఇందాక చూసినప్పుడు, ఇదేంటి రిజల్ట్ కదా, రిజల్ట్ అనేది ఏం చేస్తుంది మీకు href బేస్ href అని చెప్పి క్యాట్ డాక్స్. సార్ రెండుకి అదే ఇచ్చి ట్రై చేద్దాం, ఎలా వస్తుందో చూద్దాం. బాయ్ దీన్ని కాపీ చేసి అలాగే రిజల్ట్ కూడా వచ్చి ఇలా ఇద్దాం, ఇలా ఇచ్చి ఓకే, ku delete -f అని చెప్పి ఫస్ట్ తీసేయండి, యాక్చువల్గా తీసేసి అండ్ దెన్ మనం ఏం చేస్తాము ఇప్పుడు అప్లై చేద్దాం మళ్ళీ. ఓకే, ఇక్కడ వచ్చి మనం ఏం చేస్తాం voting.aml డిప్లాయ్మెంట్ ఏది యాక్చువల్గా స్పెస్ రెడీనెస్ ప్రోబ్ అన్నోన్ ఫీల్డ్ ఎక్కడ పోర్ట్స్ కిందకి వెళ్ళిందా, ఎక్కడికి వచ్చింది, అచ్చా తప్పు కదండి, ఇది పోర్ట్స్ కిందకి రాకూడదు, ఓపెన్ చేస్తాను. ఇట్లా ఉండాలి మనకి. లెట్స్ సీ. సో మీకు ఇక్కడ ఏం చేస్తాం, మనం ఇచ్చేటప్పుడు ఇనిషియల్ డిలే 30 సెకండ్స్ ఇచ్చామండి. సో 30 సెకండ్స్ తర్వాతే అది మీకు రెండు కూడా రెడీ స్టేటస్ కి రావాలా. సో చూద్దాం. ఓకే, రిజల్ట్ వచ్చింది. ఓకే, నేను ఏం చేస్తానంటే ku logs అని చెప్పి ఓట్కి వచ్చాను అనుకోండి, ఇది ఏం చేస్తుంది చూసారా, ఇది అనేబుల్ టు ఫైండ్ అని వస్తుంది, బూటింగ్ అంతా వచ్చింది. బట్ మనం ఇచ్చినప్పుడు గెట్ index.html అని ఇచ్చాం కదా, 404 నాట్ ఫౌండ్ అని వస్తుంది చూడండి. బై ది వే ఏంటి ఓటింగ్ అనమాట, యాక్చువల్గా ఓట్ది మీకు అంటే ఏమి ఇచ్చాను ఇక్కడ మనం, సో దీనికి పర్లేదు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, రిజల్ట్ అన్నాం అనుకోండి, ఐ థింక్ రిజల్ట్ కి ఇబ్బంది లేదు. ఇదేం చేస్తుంది, ఎర్రర్ రిలేషన్ ఓట్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది చూడండి. ఇక్కడ వచ్చి ku get pods అన్నాం మనకి. సో మీకు ఓట్స్ అనేది అప్పు కావట్లేదు చూడండి, మీకు ఓట్ అనేది అప్పు కావట్లా. ఎందుకు అంటే బేసిక్ గా అది ఏం చేస్తుందంటే చెక్ చేస్తుంది ఇక్కడ మీకు 404 అని చెప్పి డిఫాల్ట్ గా చెక్ చేస్తుంది. index.html అనేది అది రీచ్ అవ్వట్లేదు అనమాట మీకు. http get అంటే ఏం ట్రై చేస్తుంది ఇక్కడ మనకి, ఇలా వస్తుంది. నేను అంటే నా ఉద్దేశం ఏంటంటే, సో లెట్స్ డూ వన్ థింగ్, index.html తీసేసి ఓన్లీ పాత్ ఇచ్చాను అనుకోండి, పని చేస్తా లేదా. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి కొన్ని ku delete -f అని చెప్పి తీద్దాం. సో నేను
So let's see. -f అని ఇచ్చాం అనుకోండి, చూద్దాం మరి ఇందాక వచ్చిన ఎర్రర్ వస్తుందా రావట్లేదా చెక్ చేద్దాం మనం యాక్చువల్గా. ఓకే, సో ఇప్పుడు ఐ థింక్ 30 seconds అయిపోయి ఉంటుంది కాబట్టి KU గెట్ పాడ్స్ అన్నాం అనుకో, అన్ని రన్ అవుతున్నాయి అవునా. సో మీకు అప్లికేషన్ కూడా రన్ అవుతుంది. ఇక్కడికి వద్దాము, లెట్స్ డూ వన్ థింగ్, రీఫ్రెష్ చేస్తే మీకు రిజల్ట్ బాగానే పనిచేస్తుంది. ఇక్కడ మీకు క్యాట్స్ అండ్ డాగ్స్కి వచ్చాం అనుకోండి, మీకు ఇది కూడా బాగానే పనిచేస్తుంది. ఇట్లా ఇచ్చాను అనుకోండి, మీకు బాగానే పనిచేస్తుంది మీకు అవునా. నా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వాచ్ kubectl get pods అన్నాం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీన్ని డూప్లికేట్ సెషన్ చేస్తానండి. డూప్లికేట్ సెషన్ చేసి నాకు ఏం కావాలంటే నేను దీన్ని కూడా చేంజ్ చేస్తాను. చేంజ్ సెట్టింగ్స్ అని చెప్పి నేను కలర్స్కి వచ్చి ఈజీ గుర్తుపడడానికి. సరే, నా ప్లాన్ ఏంటంటే కావాలని డౌన్ టైమ్ ఒకటి క్రియేట్ చేద్దామని నా ప్లాన్ అనమాట మీకు. సో నేను ఏం చేస్తాను, KU exec-it ఓటింగ్ అని ఉంది కదా, exec ఓట్ కదా -sh అన్నాం అనుకోండి, ఇలా వస్తుంది. CD టెంప్లెట్స్ ఇక్కడ ఉంది, S ఉంది. నేను rm-rf అని చెప్పి index.html అందిస్తాను. rm-rf అని చెప్పి సో నేను టెంప్లెట్స్ కూడా తీసేస్తాను మీకు. ఓకే, ఇట్లా తీసేద్దాం. సో కాబట్టి ఆబ్వియస్ గా తీసేస్తాను. KU logs అని చెప్పి నేను కాసేపట్లో ఇది ఫెయిల్ అవుతుంది చూడండి. 200 మన చెక్ చేస్తూ ఉంటుంది కదా, కాసేపట్లో ఇది ఫెయిల్ అవ్వాలి. 200 వస్తుంది, ఎస్ ఫైన్ మనకి. సో మనకి కాసేపట్లో ఎక్కడ లాస్ట్ వచ్చి 629.06 అప్పుడు చెక్ అయింది. మనం ఎవ్రీ 30 seconds ఇచ్చాం అనుకుంటాను కదా, అంటే ఇక్కడ కోడ్ వచ్చినప్పుడు థ్రెషోల్డ్ వచ్చి టైమ్ అవుట్ ఎవ్రీ 5 seconds టెస్ట్ చేయమని చెప్పాం మనకి. సో చూద్దాం. మీకు 26 వచ్చింది, మనకి ఇక్కడ 404 రావాలండి మనకి. ఇక్కడ 404 వచ్చినప్పుడు ఓటింగ్ అప్పుడు 1.0 అంటే మనకి 0 ప్రకటించాలన్నమాట యాక్చువల్ గా. బట్ ఎందుకు 200 వస్తుంది మీకు? ఇట్స్ ఇంట్రెస్టింగ్. అన్ని తీస్తాం, ఏదో టెర్మినేట్ చేస్తానండి మీకు. ఓకేనా, సో ఇక్కడికి వచ్చి ఎగ్జిట్ అని ఇచ్చి, అంటే ఏం లేకుండా మీరు చూస్తే చాలా వరకు డిలీట్ చేసి rm-rf ఏదో బికాస్ ఆఫ్ సమ్ రీజన్ మీకు చాలా వరకు వచ్చింది. నేను ఎగ్జిట్ అని చెప్పి మీకు ఇక్కడ కాసేపట్లో ప్రాబ్లం రావాలా. ప్రాబ్లం ఏం చేయాలి మీకు, స్లాష్ అన్నప్పుడు ఐ థింక్ ఫ్లాస్క్ వచ్చి డిఫాల్ట్ గా ఏదైనా ఇస్తుందా? ఈటీసీ మనకి ఐ థింక్ ఫ్లాస్క్ ఏమన్నా ఏదో ఒక ప్రాబ్లం తేడానికి నేను ఇది చేస్తున్నా, కానీ ఇక్కడ ఏంటంటే 200 అని వస్తుందండి. అదే ప్రాబ్లం ఇక్కడ. అంటే మన క్యాట్స్ అండ్ డాగ్స్ నేను రీఫ్రెష్ చేసినప్పుడు
ఇది ఎక్కడి నుంచి వస్తుంది? రాకూడదు యాక్చువల్గా. నేను ఏం చేస్తాను మీకు రీఫ్రెష్ చేసి ఎందుకు వస్తుంది? ఇది రాకూడదండి. ఎక్కడి నుంచి వస్తుంది నాకు అర్థం కావట్లేదు. ZKDH4 అని చెప్పి మనం కంప్లీట్ గా షట్ డౌన్ చేసాం. అవునా? చూసారా, ఇది రాకూడదు అనమాట. ఇక్కడ మనకి 200 వస్తుంది, అది వచ్చిన ప్రాబ్లం. మరి ఎక్కడి నుంచి తీసుకొస్తుంది ఇది? ఒక నిమిషం ఆగండి, లెట్ మీ సీ. వ్యూ పేజ్ సోర్స్ అన్నప్పుడు href is equal to ఓకే. ఇది కూడా రాకూడదు యాక్చువల్గా. మీకు ఈ సోర్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది మీకు? నేను సారీ, ఇది కాదు కదా. HTML రాకుండా మనం డిలీట్ చేసాము. సో rm-rf అని చెప్పి మనం డిలీట్ చేసాం. అయినా కూడా ఈ HTML ఎక్కడి నుంచో సర్వ్ అవుతుంది మీకు HTML సర్వ్ అవుతుందా? అది వచ్చిన ఇబ్బంది మనకి. మీకు కానీ సర్వ్ అవ్వకపోతే ఏం జరుగుద్దంటే ఆటోమేటిక్ గా మీకు మొత్తం డౌన్ అవ్వాలి. ఓకే, లెట్స్ డూ వన్ థింగ్. ఐ థింక్ ఇది అప్లికేషన్ కాదు కానీ లెట్స్ డూ వన్ థింగ్. నేను ఏం చేస్తానంటే KU delete, let's do one thing, delete -f అని చెప్పి. ఓకే, లెట్స్ టేక్ an example of this one. నేను ఏం చేస్తానంటే KU create deployment nginx 01. నేనేం చేస్తాను మీకు -image అని చెప్పి నేను ఏం చేస్తాను శ్రీహర్ష v rolling update v5 replicas అని ఉంటుంది. replicas 3 -o yaml -dry run అంటే ఇలా వస్తుంది. సో deploy.yml అని ఇస్తాను. నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇస్తానండి మీకు ప్యాక్. ఇది చెప్పాను కదా మీకు రెడీనెస్ ప్రోబ్. ఫస్ట్ రెడీనెస్ ప్రోబ్ తీసుకుంటాను, తీసుకొచ్చి ఇక్కడ రెడీనెస్ ప్రోబ్ వచ్చి ఎగ్జాక్ట్ గా మీ నేమ్ కింద రావాలా. నేమ్ కింద వచ్చింది. ఓకే, సో నేను ఏం చేస్తాను ఫెయిల్యూర్ థ్రెషోల్డ్ ఒకసారి ఫెయిల్ అయినా కూడా ఫెయిల్ అయినట్టు ఇచ్చేస్తా. ఇట్లా ఇస్తాం. బై ది వే ఇది డిప్లాయ్ చేశాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, మీకేమవుద్దంటే ఒక 30 సెకండ్స్ తర్వాత ఇది అప్ అవుతుంది మీకు. యాక్చువల్గా రన్నింగ్ వచ్చింది కదా, బట్ వెంటనే రెడీకి రాదు. ఎందుకు రెడీకి రాదు అంటే మనం ఏం చేసాం ఇక్కడ మీరు చూస్తే ఇనిషియల్ డిలే 30 సెకండ్స్. సో 30 సెకండ్స్ తర్వాత మాత్రమే మీకు మీకు అన్ని కూడా రావాలన్నమాట, రెడీకి వస్తాయి. ఆ తర్వాత అంటే ఇది ఏం చెక్ చేస్తుంది? వెళ్ళి పాత్ లో ఇది మనకు వస్తుందా లేదా అని చెక్ చేస్తుంది అనమాట మీకు. అన్ని అప్ అయినాయా చూడండి, అన్ని అప్ అయినాయి. సో నేను ఏం చేయొచ్చు KU expose deploy అని చెప్పి deploy nginx అని చెప్పి port 80 type అని చెప్పి node port అంటాను మీకు. సో 30321 పోర్ట్. నేను ఇక్కడికి వచ్చి ఇన్స్టాన్సెస్ కి వచ్చి మీకు
ఓకే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, సెక్యూరిటీ గ్రూప్ ఇక్కడ ఉంది మీకు. నేనేం చేస్తాను, ఆల్ ట్రాఫిక్ ఎనీవేర్ అని చెప్పి సేవ్. ఓకే, సో కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఇన్స్టెన్స్ కి వచ్చి పోర్ట్ 3321. ఓకే, పనిచేస్తుందిగా, అందరికి వస్తుంది చూసారా, ఇట్లా వస్తుంది. ఈ చాట్ లో కూడా పెడతాను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు రెడీనెస్ ప్రోబ్ని చెక్ చేస్తాను. ఏం చేస్తాను, సో వాచ్ kubectl get pods అంటాం కదా. ఓకే, ఇప్పుడు బ్లూ దానికి వచ్చి నేను ఏం చేస్తానంటే, మీరు చూస్తే కిందకి రండి, ku exec-it అని చెప్పి nginx అని చెప్పి 85 అని చెప్పి బ్యాష్ అంటాను. దీని లోపలికి వచ్చి యూజర్ షేర్ nginx అని దీని లోపలికి వచ్చి HTML కి వస్తాను. వచ్చి మీరు చూస్తే rm-rf అని చెప్పి నేను ఏం చేస్తాను, index.html అంటానండి. నెక్స్ట్ దానికి వస్తాను, మళ్ళీ వచ్చి చూసారా, వెనక చూడండి, రెడీ వెంటనే పోయించి చూడండి, వెంటనే టకా అంతా. మళ్ళీ డిడి అని ఇచ్చి ఇక్కడికి వచ్చి బ్యాష్ అందాం. సో rm-rf అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు ఇలా వచ్చి అంటాను, ఎగ్జిట్, మళ్ళీ వెనక్కి వస్తాను, మళ్ళీ అది కూడా పోయించుకోండి మీకు వెనక. అవునా, రెడీ నుంచి ఇప్పుడు రావట్లేదు యాక్సెస్ అంతా కూడా, ఒకటే పని చేస్తుంది. సో ఈ విధంగా రెడీనెస్ ప్రోబ్ ఏం చేస్తుంది, మీకు రెడీనెస్ ప్రోబ్ అనేది బ్యాష్ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఇలా వస్తుంది. సో మీరు మూడు కూడా నాట్ రెడీ అంటే ట్రాఫిక్ పోనిది అనమాట. సో మీరు ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేసినా కూడా, సారీ, రీఫ్రెష్ చేస్తే ఏం రాదు, అక్కడ పోయి ఉంటుంది అనమాట, మీకు అయితే ట్రాఫిక్ ఏం పోనిది. సో కాబట్టి ఈ విధంగా రెడీనెస్ ప్రోబ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మేబీ ఇదేమన్నా చిన్న ఇష్యూ అనుకోండి, ఇంటర్మినెంట్ ఇష్యూ అనుకోండి, వెంటనే పాడ్ని రీస్టార్ట్ చేయదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను బ్యాష్కి వచ్చి సిడి అని చెప్పి నేను ఏం చేస్తాను, నానో అని చెప్పి ఇక్కడికి వచ్చి దీన్ని ఓపెన్ చేసి, ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, నేనేం చేస్తాను, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఒక index.html ఇచ్చాను అనుకోండి, ఇక్కడికి వచ్చి ఒక నిమిషం index.html అని చెప్పి, సో ఇలా వచ్చి టెస్టింగ్ ఇది తీసుకొని కావాలని నేను ఇక్కడ ఇచ్చి Ctrl+O Ctrl+X అన్నాను అనుకోండి, మీకు ఇప్పుడు index.html ఉంది కదా అక్కడ. సో ఆటోమేటిక్గా చెక్ చేసుకుంటే పైన చూడండి వచ్చేసిందా, చూడండి వచ్చి 1/1 వచ్చింది చూడండి. ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేస్తే మీకు పని చేస్తుంది, మీకు ఇక్కడికి వస్తే మీకు ఇలా వస్తుంది. అవునా, అంటే మీకు రెడీనెస్ ప్రోబ్ ఏం చేస్తుందంటే, మీకు సింపుల్ గా ఏదైనా ప్రాబ్లమా, నేను ట్రాఫిక్ దానికి పంపిను, మేబీ అది కొంతసేపటి తర్వాత రిజాల్వ్ అయిపోతే అప్ చేసేస్తాను, అంతవరకే అనమాట. అయితే కొన్నిసార్లు యాక్చువల్ ప్రాబ్లం రిజాల్వ్ కాదు, కొంతసేపటి తర్వాత కూడా ఖచ్చితంగా పాడ్ అనేది రీస్టార్ట్ చేసే తీరాలి. అటువంటప్పుడు మనం ఏం చేస్తాము, ఇక్కడికి వచ్చి రెడీనెస్ ప్రోబ్ తో పాటు మనం ఏం చేస్తాం, రెడీనెస్ ప్రోబ్ మనం లైవ్నెస్ ప్రోబ్ కూడా యాడ్ చేస్తాం. లైవ్నెస్ ప్రోబ్ సేమ్, రెడీనెస్ ప్రోబ్ లైవ్నెస్ ప్రోబ్ రెండు సేమ్ అండి. ఒకటే డిఫరెన్స్ ఏంటంటే, రెడీనెస్ ప్రోబ్ మీకు రీస్టార్ట్ చెయ్యదు, వేరే నేనేం చేస్తాను, ఇది 10 సెకండ్స్ ఇస్తాను, ఇది వచ్చి ఇనిషియల్ డిలే 20 సెకండ్స్ ఇస్తాను. మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి ku delete, సారీ ఇది కాదు కదా, సరే ఇప్పుడు మనం ఇది డిప్లాయ్ చేద్దామండి. ఓకే సార్, రెడీనెస్ ప్రోబ్ అండ్ లైవ్నెస్ ప్రోబ్ రెండు ఇచ్చాను, అవునా. సో ఇది డిప్లాయ్ చేస్తాను మీకు. వచ్చిందా, చూడండి,
అన్ని కూడా ఒక 10 సెకండ్స్ తర్వాత అన్ని కూడా మీకు అప్ అవ్వాలి, ఎందుకంటే ఇనిషియల్ డిలే 10 సెకండ్స్ ఇచ్చాం కాబట్టి అన్ని కూడా అప్ అవుతాయి. వచ్చినాయా? గుడ్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నేను KU exec -IT అని చెప్పి ఇలా ఇచ్చి FG అని చెప్పి bash అని చెప్పి rm-rf user ఒక నిమిషం అండి, హోల్డ్ ఆన్. ఓకే, సో ఇక్కడికి వచ్చి యూజర్ షేర్ nginx html index.html అని చెప్పి ఇది రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేసి మళ్ళీ మనం ఏం చేద్దాం, అది పోయిందా? పైన చూడండి 0 వచ్చేసిందా ఇమీడియట్ గా. సో కాసేపటి తర్వాత రీబూట్ రీస్టార్ట్ అయిపోయింది చూసారా? రీస్టార్ట్ కింద చూడండి, రీస్టార్ట్ అయిపోయింది చూడండి. మీకు ఎగ్జిట్ అంటాను, ఈసారి రెండోది పోయిందా మీకు? రెండోది అది కూడా మీకు రీస్టార్ట్ అయిపోతుంది చూడండి. మీకు అయిపోయిందా చూడండి, నేనేం చేయట్లా, అవునా? బట్ స్టిల్ మీకు అదే అయిపోతుంది చూడండి. మీకు అది లైవ్నెస్ ప్రోబ్ అండి. మీకు లైవ్నెస్ ప్రోబ్ అంటే అదనమాట. సో ఏం చేస్తుంది, మీకు ఏదైనా అప్లికేషన్ డౌన్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మీకు ఏం చేస్తుంది, అదే మీకు రీబూట్ చేస్తుంది. సో అంటే మీకు తెలుసు అనమాట, మీ అప్లికేషన్ కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా రీబూట్ అనేది అవసరం, పాడ్ రీస్టార్ట్ అవసరం. అంటే రీబూట్ అవసరం అంటే అసలు మీరు రెడీనెస్ ప్రోబ్ ఇవ్వాల్సిన పని లేదు, డైరెక్ట్గా లైవ్నెస్ ప్రోబ్ ఇచ్చేయండి, ఇబ్బంది ఏం లేదు. డిపెండ్స్ అపాన్ మీ అప్లికేషన్. కొన్నిసార్లు మన అప్లికేషన్ టైం పడుతుంది అనుకున్నప్పుడు రెడీనెస్ ప్రోబ్ ఇచ్చి ఆ తర్వాత లైవ్నెస్ ప్రోబ్ ఇస్తాం, అట్లా కూడా చేయొచ్చు మీకు. సో ఆ విధంగా వస్తుంది. అది కాకుండా స్టార్టప్ ప్రోబ్ అని ఇంకోటి ఉంటుందండి. స్టార్టప్ ప్రోబ్ అనేది మీకు పెద్దగా కనిపించదు అక్కడ కూడా. స్టార్టప్ ప్రోబ్ ఎందుకంటే ఇక్కడ వచ్చి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పాత అప్లికేషన్ ఉంది, చాలా టైం పడుతుంది అనుకోండి. మీకు మీరు చూసినట్లయితే చాలా టైం పడుతుంది స్టార్ట్ అవ్వడానికి, అంతా కూడా మనం స్టార్టప్ ప్రోబ్ డిఫైన్ చేసేస్తాం ఇక్కడ. ఒక కావాలనుకుంటే ఏం చేస్తాం, పీరియడ్ వచ్చి 20 సెకండ్స్, ఫెయిల్యూర్ థ్రెషోల్డ్ 6 ఇచ్చాను మీకు. సో కాబట్టి 6 సార్లు అంటే 6 × 12 120 అంటే 2 మినిట్స్ వెయిట్ చేస్తుంది. స్టార్టప్ ప్రోబ్ అయిపోయినాక మాత్రమే మీకు రెడీనెస్ ప్రోబ్ అండ్ లైవ్నెస్ ప్రోబ్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో లెగసీ అప్లికేషన్స్ తక్కువే కాబట్టి మీకు స్టార్టప్ ప్రోబ్ అవసరం లేదు, బట్ చెప్తున్నాను. సో కాబట్టి రేపు ఇంటర్వ్యూకి పోయినప్పుడు క్వశ్చన్ ఎలా వస్తుందంటే, వాళ్ళు కొందరు ఏంటంటే డూ హ్యావ్ ఐడియా ఆన్ ప్రోబ్స్, వాట్ ఆర్ ప్రోబ్స్ అండ్ హౌ ఇట్ యూస్ఫుల్ అట్లా అడుగుతారు. ఉంది. లేదా how is auto healing enabled in your application, how you are getting your high availability in case of a node down or some issue anukunnappudu. So see, high availability can be achieved in multiple ways. One is if the problem is at the infrastructure level, like ఏదైనా సర్వర్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ replica set will restart the pods in a different servers. But if there is any problem with certain one specific pod, then we have liveness probe and readiness probe, which will make sure that the pod will be restarted in case it is not reachable. So కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెవెల్ హై అవైలబిలిటీ యాజ్ వెల్ యాజ్ మనం దీని పేరు ఏంటండి, అట్ ద పాడ్ లెవెల్ కూడా అది సరిగ్గా లేకపోతే దాని అవైలబిలిటీ కూడా మీకు వస్తుంది. యాక్చువల్గా ఈ విధంగా చేయొచ్చు మీకు. సో కాబట్టి ప్రోబ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ప్రోబ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది లేకుండా మీకు వర్కౌట్ అనేది కాదు యాక్చువల్గా. మీకు అది లేకుండా ఏమవుతుందంటే మీకు బికాస్ ఆఫ్ సమ్ రీజన్ హ్యాంగ్ అయిపోయింది అనుకోండి, పాడ్ అనేది హ్యాంగ్ అయిపోయింది బికాస్ ఆఫ్ హార్డ్వేర్ ఇష్యూ. ఏమవుతుంది అప్పుడు, లైవ్నెస్ ప్రోబ్ ఏం చేస్తుంది, రెడీనెస్ ప్రోబ్ ట్రై చేస్తుంది, చూస్తుంది. లైవ్నెస్ ప్రోబ్ ఏం చేస్తుంది, ఎందుకు ఆ బాధలు అనుకుంటే లైవ్నెస్ ప్రోబ్ ఇచ్చేయండి, ఆటోమేటిక్ అది రీబూట్ చేస్తుంది పాడ్ ని అండ్ మీకు అప్ అయిపోతుంది అనమాట. సో కాబట్టి మీరు ఒక డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే ఈ లైవ్నెస్ ప్రోబ్స్, రెడీనెస్ ప్రోబ్స్ అవసరం అయితే, అంటే లైవ్ డిపెండ్స్ అపాన్ ఏది కావాలో ఇచ్చుకోవచ్చు, రెండు కూడా ఇచ్చుకోవచ్చు. అదే కాకుండా రిసోర్స్ లిమిట్స్ కూడా ఇవ్వాలండి. మనం రేపు మాట్లాడదాము, మనం రిసోర్స్ లిమిట్స్ కూడా ఇవ్వాలి. మరి రిసోర్స్ లిమిట్స్ అంటే ఏంటి?
ఇప్పుడు రైట్ నౌ నేను ఇది డిప్లాయ్ చేశాను కదా, 3 పాడ్లు రన్ అవుతున్నాయి కదా. ఈ 3 పాడ్లు ఎంత సిపియు ఎంత మెమరీ యూజ్ చేసుకోవచ్చు అనే క్వశ్చన్ రేజ్ అయింది అనుకోండి, మీకు ఏమని చెప్పాలి నేను? అన్లిమిటెడ్. అన్లిమిటెడ్ అంటే ఎక్కడైతే ఆ పాడ్ రన్ అవుతుందో దాంట్లో ఎంత మెమరీ ఎంత సిపియు ఉందో అంత యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది డేంజర్ అన్నమాట. డేంజర్ ఎందుకు? ఏదైనా ప్రాబ్లం వచ్చి మెమరీ లీక్ ఇష్యూ కానీ సిపియు లీక్ ఇష్యూ వచ్చింది అనుకోండి, ఒక్క పాడు మొత్తం కన్స్యూమ్ చేసి అది ఇంపాక్ట్ చేస్తుంది, అదర్ అప్లికేషన్స్ ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటంటే, మనం ప్రతి ఒక్క డిప్లాయ్మెంట్ ప్రతి ఒక్క పాడు కూడా ఎంత మెమరీ ఎంత సిపియు వాడుకోవాలని ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. అది టెస్టింగ్ చేసి చెప్తాం ఎంత సిపియు ఎంత మెమరీ అని. లేదంటే అన్లిమిటెడ్ యూజ్ చేసుకుందంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీకు ఇది వస్తుంది, దీని పేరేంటి, మనకి ప్రాబ్లం వస్తుంది అండ్ ఇట్ విల్ ఇంపాక్ట్ ఎవ్రీథింగ్. మనం అన్ని మొత్తం మెషిన్ అంతా కూడా పాడ్ ఆపేలా రీబూట్ చేయాలి ఇవన్నీ. దాని బదులు మనం ఇట్లా పెట్టామనుకోండి, మెమరీ అండ్ సిపియు లిమిట్స్ పెట్టామనుకోండి, ఒకవేళ అంతకంటే ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే మీకు క్యూబ్లెట్ ఏం చేస్తుందంటే దాన్ని ఆ పాడ్స్ ని మీకు రీబూట్ చేస్తుంది. సో ఇదండి, మీరు చూసినట్లయితే మనం ఏమేమి మాట్లాడాం మీరు చూసినట్టే, ఇంగ్రెస్ కంట్రోలర్స్, ఇంగ్రెస్ సీక్రెట్స్ లో వచ్చి మనం ఏం చేసాము, మనకి టిఎల్ఎస్ సీక్రెట్స్ యాజ్ వెల్ యాజ్ డాకర్ రిజిస్ట్రీ సీక్రెట్స్ ఉన్నాయి, అది మాట్లాడాము. అది కాకుండా మనకి ప్రోబ్స్ మాట్లాడాం. రేపటి సెషన్ లో ఏం చేద్దామంటే, మనకి ఈ సీక్రెట్స్ కాదు, సారీ, దీని పేరేంది, మనకి సైడ్ కార్ కంటైనర్స్ ఉంటుందండి. ఆ సైడ్ కార్ కంటైనర్స్ గురించి మాట్లాడతాను నేను. సైడ్ కార్ అంటే ఏంటి, దాంట్లో ఇనిట్ కంటైనరు, ఆ తర్వాత మీకు అడాప్టర్ కంటైనరు, అంబాసిడర్ కంటైనర్ ఏంటని మాట్లాడతాము. సో దాంతో పాటు మీరు చూసినట్లయితే లెట్స్ ఈ సీక్రెట్స్ లో ఒకటి పెండింగ్ ఉంది మీకు. సో మనకి ఇది మాట్లాడేసాం, లేకపోతే సీక్రెట్స్ అండ్ కాన్ఫిగ్ మ్యాప్స్ ఒక క్లాస్ లో మాట్లాడదాం. సో రేపు ఏం చేద్దామంటే, మనం ఆల్రెడీ నేమ్ స్పేసెస్ మాట్లాడాం, దాంట్లో రిసోర్స్ లిమిట్స్ ఎట్లా సెట్ చేయాలి మీకు, ఆ ఇనిట్ కంటైనర్స్ ఇవన్నీ మాట్లాడినాక, సైడ్ కార్ కంటైనర్స్ మాట్లాడినాక ఏ విధంగా రిసోర్సెస్ ని లిమిట్స్ ఎలా సెట్ చేయాలా, దాంట్లో వచ్చి మీకు రిసోర్స్ కోటా అని ఉంటుంది అనమాట. రిసోర్స్ కోటా వచ్చి నేను నేమ్ స్పేస్ లెవెల్లో సెట్ చేయొచ్చు, అలాగే పాడ్స్ లెవెల్లో కూడా మెమరీ అండ్ సిపియు సెట్ చేయొచ్చు. అలా ఎలా సెట్ చేయాలో అది రేపు చెప్తాను మనకి. ఓకే, సో ఆ నెక్స్ట్ వీక్ వచ్చేసరికి మనకి స్టోరేజ్ అండ్ రోల్ బేస్ యాక్సెస్ కంట్రోల్ మీకు. ఓకే, యాక్చువల్లీ ఈ వారము ఈవినింగ్ కూడా క్లాస్ పెడదాం అనుకున్నాను, కానీ డెవాప్స్ క్లాస్ ఎక్స్టెండ్ అయింది కాబట్టి వాళ్ళకి తీసుకోవాల్సి వస్తుంది. బట్ నెక్స్ట్ వీక్ ఏం చేస్తానంటే, నెక్స్ట్ వీక్ మనకి ఏడబ్ల్యూఎస్ క్లాస్, అజూర్ క్లాస్ ఉండదు ఈవినింగ్. సో కాబట్టి నేను ఆ టైం ఈవినింగ్ 6 కూడా పెట్టి, అంటే మీకు 8 వీకెండ్స్ లో నేను కంప్లీట్ చేయాలంటే 4 క్లాసెస్ వచ్చి, అంటే 2 వీకెండ్స్ వచ్చి ఈవినింగ్ క్లాసులు కూడా చెప్పాలన్నమాట, అప్పుడే కుదురుతుంది. అందుకే అది మాట్లాడదాం. ఓకే, సరే. నెక్స్ట్ వచ్చి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, అన్ని డిలీట్ చేయాలి కాబట్టి నేను ఏం చేస్తాను, కేయు డిలీట్. ఇది కాకుండా ఫస్ట్ మన గివ్ మీ 1 minute, నా ఇంగ్రెస్ కంట్రోలర్ డిలీట్ చేస్తానండి మీకు. అంటే అది ఏం క్రియేట్ అయిందో అవన్నీ కూడా డిలీట్ చేస్తాను. ఎందుకంటే ఇంగ్రెస్ కంట్రోలర్ ఉందనుకోండి, లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది. లోడ్ బ్యాలెన్సర్ ఉందనుకోండి, ఆబ్వియస్ గా అవి వెనక విపిసి కనెక్ట్ అయి ఉంటుంది. విపిసి కనెక్ట్ అయి ఉంటే మీరు కాప్స్ ద్వారా మొత్తం డిలీట్ చేస్తుంటే క్లస్టర్ డిలీట్ కాదు. సో దాని దృష్టిలో పెట్టుకొని నేను ఏం చేస్తుంటే మొత్తం డిలీట్ చేస్తాను మీకు. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి, ఎనీ డౌట్స్? క్లియర్ ఆ కాన్సెప్ట్ అందరికి? ఖచ్చితంగా వచ్చే కాన్సెప్ట్, ఇంగ్రెస్ కంట్రోలర్స్ అయితేనేమి, ఈ ప్రోబ్స్ అయితేనేమి అడుగుతారు. సీక్రెట్స్ వేసారా సరే, ఇది లేకుండా అసలు వర్క్ జరగదు అనుకోండి, అందుకోసం. ఓకే, గుడ్. రేపు వచ్చి సేమ్ టైం అండి, 10:30 గైస్. ఓకే, సీ యూ.